ముఖ్యమైన భాగాలుగా విభజించుకొని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దాంట్లో మొదటి 7 అధ్యాయాలు అన్నది యెరూషలేములో సంఘము అని మనం టైటిల్ ఇచ్చుకున్నాము. రెండో భాగం అన్నది 8 నుంచి 12 అధ్యాయాలు యోదయ సమరయ దేశాల్లో సంఘము అనేది కూడా మనం టైటిల్ ఇచ్చుకున్నాము. మూడో భాగం అన్నది 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు అన్యుల దేశాల్లో సంఘము, లేదంటే బూదిగంతముల వరకు సంఘము, లేదంటే అపోస్తలుడైన పౌలు గారి ప్రయాణాలని మనం టైటిల్ ఇచ్చుకుని మన ధ్యానం కొనసాగిస్తున్నాం. దాంట్లో మనము మూడో భాగంలో ఉన్నాం. మూడో భాగం అన్నది 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు అయితే దాంట్లో మన ధ్యానము 26వ అధ్యాయంలో ఉంది. చూడండి, అపోస్తలుల కార్యం 26వ అధ్యాయం. 26వ అధ్యాయం అన్నది మొత్తము 32 వచనాలు మనం చూస్తాము. ఈ 32 వచనాలు కూడా 3 సంగతులుగా మనం విభాగించుకున్నాం. 26వ అధ్యాయం అన్నది 32 వచనాలు కలిగిన అధ్యాయంగా మనకు కనపడుతుంది. దీన్ని మనము 3 ముఖ్యమైన భాగాలు విభజించుకున్నాం. దాంట్లో మొదటి 11 వచనాలు. మొదటి 11 వచనాలు చూసినప్పుడు అగ్రిప్ప ముందు పౌలు గారి సాక్ష్యము అని మనం టైటిల్ ఇచ్చుకున్నాం. కనుక మొదటి 11 వచనాలకు ధ్యానం చేసాం, అయిపోయింది. రెండవది 12వ వచనం నుండి మనం గమనించామంటే 23వ వచనం వరకు, 12వ వచనం నుండి 23వ వచనం వరకు రెండవ టైటిల్ కూడా ఇచ్చుకున్నాము. అది కూడా ధ్యానం చేసాము. పౌలు గారికి ఎదురైన అద్భుత దర్శనం అనేది మనము రెండవ టైటిల్ కూడా మనం ముగించుకున్నాం. అది 12 నుంచి 23 వచనాల వరకు పౌలు గారికి ఎదురైన అద్భుత దర్శనం అంతవరకు మనం ముగించాం. ఈరోజు మూడో సంగతి మనము ప్రారంభిస్తాం. మూడో సంగతి అన్నది 24వ వచనం నుండి 32వ వచనం వరకు. కాబట్టి అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం మొత్తం మనకి 32 వచనాలు కలిగినటువంటి ఈ అధ్యాయాన్ని మనం 4 భాగాలుగా విభజించుకున్నాము. మొదటిది 26వ అధ్యాయము మొదటి 11 వచనాలు మొదటి సంగతిగాను, రెండవది 26వ అధ్యాయము 12 నుంచి 23 వచనాలుగాను, మూడవ సంగతి 26వ అధ్యాయము 24 నుంచి 32, మూడో సంగతి మనం ప్రారంభిస్తాం. మొదటి 2 భాగాలు మనం ధ్యానం చేసి ముగించాము. ఇప్పుడు మూడో దానికి ఒక టైటిల్ కూడా పెడతాం. మూడో దాని టైటిల్ పౌలు గారిలో ఏ తప్పును కనుగొనలేకపోయిన అగ్రిప్ప. పౌలు గారిలో ఏ తప్పును కనుగొనలేకపోయిన అగ్రిప్ప. కాబట్టి ఇది మూడో భాగంగా మనం ధ్యానం చేస్తాం. కాబట్టి మొదటి 2 చూసినప్పుడు మొదటి 11 వచనాల్లో పౌలు గారు అగ్రిప్ప ముందు తన సాక్ష్యం చెప్పాడు. కనుక తన గత జీవితం అంటే నేను యూదుడిగా పుట్టాను, యెరూషలేములో ఉన్నాను, మతములో ఉన్నాను, ఎంత నిష్ఠ ఉన్నాను అని ప్రభువుని ఎరగక ముందు మతములో ఉన్న సంగతులు, యోధా మతంలో సంగతులు, తన పాత జీవితాన్ని ఒక విధంగా చెప్పాలంటే ప్రభువుని ఎరగక ముందు ఉన్న జీవితాన్ని మొదటి 11 వచనాల్లో ఎవరికి వివరించాడు? అగ్రిప్ప ముందు చెప్పాడు. అది మొదటి 11 వచనాలు. ఇప్పుడు రెండవ సంగతి ఏం చెప్పాడు? అలాంటి స్థితిలో, అలాంటి పాత జీవితంలో మతములో నేను ఉన్నప్పుడు నాకు ఏమి ఎదురైంది? ఒక అద్భుతమైన దర్శనం ఎదురైంది. వెలుగును చూచాను, కనుక యేసును చూచాను అనేటువంటి సాక్ష్య అనేది రెండో భాగంలో అలాంటి నన్ను ప్రభు దర్శించాడు కానీ అనే సంగతి దర్శించాడు. దర్శించడమే కాదు, వాళ్ళేమో అవన్నీ ధర్మశాస్త్ర లేఖనాల ద్వారా జరిగాయి, నేనేమో దాన్ని మార్గము అంటున్నాను, వాళ్ళేమో దాన్ని మతము అంటున్నారు అని పౌలు గారు ప్రభు నిరిగిన తర్వాత ఉన్నటువంటి రెండవ భాగంలో ఉన్న సాక్ష్యాన్ని చెప్పాడు. ఎట్లా అతనికి దర్శనం వచ్చింది? దర్శనం అంటే ఏదో కళ్ళ వచ్చిన దర్శనం కాదని చెప్పాం. కనుక స్వయంగా కొంతమంది కళ్ళలో వస్తుంటే దర్శనాలు, అన్న రాత్రి పాము వచ్చిందన్న, ఏనుగు వచ్చిందన్న. పౌలు గారికి అట్ట కళ్ళలో వచ్చిన దర్శనాలు కాదు. బైబిల్ అందరికీ పగలే వచ్చినాయి. పేతురు గారికి పగలే వచ్చింది, కొర్నేలికి పగలే వచ్చింది. కనుక మనకే రాత్రి కళ్ళకు అంటూ ఉంటాం, చూసారా? కాబట్టి వాళ్ళందరికీ పగలే వచ్చిన దర్శనాలు. ఈయనకు కూడా పగలే వచ్చింది, పౌలు గారికి కూడా. అంటాడు మిక్కిలి ప్రకాశమైన వెలుగు అంటాడు, ఒక వెలుగు అంటాడు, గొప్ప వెలుగు అంటాడు. కాబట్టి అంటే పౌలు గారు చెప్పే దర్శనాలు ఏదో కళ్ళలో చెప్పినవి కాదు, ఆయన స్వయంగా వెలుగును
చూసి చెప్తున్నటువంటి దర్శనం. అది రెండో సంగతి చెప్పాడు. ఇప్పుడు ఈ పౌలు గారు చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం జరిగింది అనేది మూడో సంగతి మనం చూస్తాం. కనుక ఏం జరిగిందంట, 26వ అధ్యాయము 24వ వచనం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము మొదటి 11 వచనాలు పాత జీవితాన్ని చెప్పాడు. 12 నుంచి 23 వచనాలు వచ్చిన దర్శనం గురించి చెప్పాడు. ఆ దర్శనం ద్వారా ఎట్లా నేను ప్రభులోకి వచ్చాననే సంగతులు చెప్పాడు. అది చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందంటే 24వ వచనం. అతడు ఎలాగూ సమాధానము చెప్పుకొని చుండగా పేస్తు, పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వల్ల నీకు వెర్రి పట్టినదనే గొప్ప శబ్దముతో చెప్పెను. అందుకు పౌలు ఇట్లనెను, మహాఘనత వహించిన పేస్తు, నేను వెర్రివాడిన కాను గాని సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటల్ని చెప్పుచున్నాను. చూసారా, ఇప్పుడు ఫేస్తూ ఉన్నాడు, అక్కడ అగ్రిప్ప ఉన్నాడు. వాళ్ళిద్దరి ముందు పౌలు గారు చెప్తా ఉంటే చెప్పుచూనే ఉండగా ఇంకా అవలా, కానీ పౌలు చెప్పేది పూర్తి కాలేదు. ఇలా చెప్పుకొనుచుండగా అంటే పౌలు గారు చెప్పేది కంప్లీట్ చేయలేదు, ఇంకా జరుగుతూనే ఉంది, కానీ చెప్తూనే ఉన్నాడు. చెప్తూ ఉండగానే పేస్తే ఏమంటున్నాడు చెప్పండి, పౌలా నీవు వెర్రివాడవు, అతి విద్య వల్ల నీకు వెర్రి పట్టిందని గొప్ప శబ్దముతో చెప్పాను. కాబట్టి మనం గమనించామంటే పౌలు గారు చెప్పే వాటికి గవర్నర్ అడ్డుపడుతున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? పౌలు గారు చెప్పే వాటికి గవర్నరు అడ్డుపడుతున్నాడు. పౌలు గారు చెప్పే సంగతులు భగ్నం చేయాలని, ఆటంకపరచాలని హేళన చేస్తున్నాడు. వెర్రివాడు అంటున్నాడు. చెప్పండి, ఆయన వెర్రివాడు అంటే ఇప్పుడు పౌలు చెప్పినటువంటి ఆ దర్శనం ఎప్పుడైతే విన్నాడో పేస్తూ పాత జీవితం విన్నాడు, దర్శనం కూడా విన్నాడు. ఆ దర్శనం ద్వారా నేను క్రైస్తవులకు వచ్చాను, అదే మార్గం అని చెప్పాడు. చెప్పినప్పుడు నువ్వు వెర్రివాడు అంటున్నాడు. మనం కూడా గమనించాలి, మనం కూడా పరిచర్యలో ఉన్నప్పుడు మనకు కూడా ఎన్నో ఆటంకాలు ఉంటాయి, అభ్యంతరాలు ఉంటాయి. కనుక ఉదాహరణగా అభ్యంతరాలు ఖచ్చితంగా వస్తాయి. దేవుని యొక్క పరిచర్య చేస్తున్నప్పుడు, దేవుని గురించి చెప్తున్నప్పుడు అభ్యంతర పరిచయ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పౌలు చెప్తూ ఉండగానే అభ్యంతరపరుస్తున్నాడు, ఇంకా పూర్తి కూడా కాలేదు. కనుక ఆ దర్శనం చెప్తా ఉండగానే అభ్యంతరపరుస్తున్నాడు. అంటే మనకేం జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని యొక్క వాక్యం అంటే, అభ్యంతరాలు మనకు కూడా అభ్యంతర పరిచే వాళ్ళు ఉంటారు, మనం చెప్పేటప్పుడు ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు. లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త దీని నుంచి నేర్చుకునే సత్యం ఏంటంటే మనకు కూడా అభ్యంతరాలు వస్తాయి. యేసురావు చెప్పిన మాట. లూకాసు వార్త 17వ అధ్యాయం మొదటి వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయం మొదటి వచనం. ఆయన తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరములు రాకపోవటం అసాధ్యము, కానీ అవి ఎవరి వల్ల వచ్చిన వానికి శ్రమ. కాబట్టి యేసురావు చెప్పాడు అభ్యంతరం ఖచ్చితంగా వస్తాయి. మనం కూడా పరిచర్యకి వెళ్ళి చెప్పినప్పుడు కనుక అభ్యంతరపరిచేవాడు, ఆటంకపరిచేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు పౌలుకు కూడా అభ్యంతరం వచ్చింది, ఆటంకపరుస్తున్నారు. చెప్పే సంగతుల్ని చెప్పనివ్వకుండా, ఫినిష్ చేయకుండా మధ్యలో అడ్డుపడుతున్నాడు ఫేస్తూ. ఉదాహరణకు యేసు వారు కూడా ఏమన్నారంటే, యేసు ప్రభు గురించి ఆ కుటుంబీకులు ఏమన్నారు చూడండి. మనం గమనించామంటే యేసు ప్రభుని గురించి కుటుంబీకులు చెప్పిన మాట మార్కు సువార్త 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయము 20వ వచనం చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 20వ వచనం మనం గమనించామంటే మార్కు సువార్త 3వ అధ్యాయం 20వ వచనం. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చారు కనుక భోజనం చేయటగా నేను వారికి వీలు లేకపోయాను. ఇప్పుడు 21వ వచనం అందరం కలిసి 21. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెల్లించినదని చెప్పి ఆయనను పట్టుకొనపోయారు. ఆయన ఇంటి వారు యేసు ప్రభు వారి కుటుంబీకులు ఆయన ఏమంటున్నారు, ఆయనకి మతి చెల్లించింది అన్నారు, యేసు ప్రభుని అన్నారు. కాబట్టి ఫేస్తుని కూడా ఏమంటున్నాడు, ఇప్పుడు ఫేస్తు పౌల్ని ఏమంటున్నాడు, నువ్వు వెర్రివాడు, ఫూల్ అంటున్నాడు. చూసారా, కనుక నువ్వు వెర్రివాడు. యేసులోనేమో నువ్వు మతి చెల్లించింది అన్నారు. ఇంకా ఏమన్నారు యేసు ప్రభు వారిని, దయ్యం పట్టినవాడు అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఇవన్నీ కూడా లోకములో మనం కూడా వచ్చే అభ్యంతరాలు ఇవన్నీ కూడా. కాబట్టి పౌలును మాట్లాడారు, ప్రభువును మాట్లాడారు, మనల్ని కూడా మాట్లాడతారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 20వ వచనము. వారిలో అనేకులు వాడు దయ్యము పట్టినవాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారు. చూసారా, యేసు ప్రభువుని ఏమన్నారంటే దయ్యం పట్టినవాడు అన్నారు.
కాబట్టి దయ్యం పట్టినవాడు, చూసారా, మతి చెల్లించిన వాడు కనుక ఇలాగ మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, పౌలు గారు చెప్పింది వాస్తవం. పాత జీవితం చెప్పాడు, వచ్చిన దర్శనము చెప్పాడు. ఆ దర్శనం చెప్పినప్పుడు ఏమంటున్నాడు ఫేస్ అంటే, నీకు వెర్రి పట్టింది అంటున్నాడు. కనుక కాబట్టి అంటే ఇప్పుడు ఆలోచించండి, పౌలు గారిని ఎప్పుడైతే వెర్రి పట్టిందని ఫేస్ అన్నాడో అక్కడ జన సమూహం అంతా నవ్వుంటారా నవ్వుండరా? పౌలు గారి మాటకు వెయిట్ ఉంటుందా, గవర్నర్ మాటకు వెయిట్ ఉంటుందా? దేనికొంట చెప్పండి? గవర్నర్ మాటే. చూసారా, ఎప్పుడైతే నీకు వెర్రి పట్టిన అందరు నవ్వుంటారు. చూసారా, అలాంటి సిచ్యువేషన్లో పౌలు గారు ఉన్నారు. ఆలోచించండి ఎట్లా ఉంటుంది. పౌలు గారు ఎంత బాగా చదువుకుని ఉన్నది ఉన్నట్టుగా చెప్తా ఉంటే, పాత జీవితం చెప్పాడు 11 వచనాల్లో. ఇలాంటి నన్ను మారటానికి కారణం ఇది, అద్భుతమైన దర్శనం వచ్చింది నాకు, ఒట్టెట్టుగా మారినోడిని కాదు నేను అని చెప్తా ఉంటే, నీకు వెర్రి పట్టింది అంటామంటే అందరూ కూడా చెప్పండి, అందరూ కూడా ఏం చేశారు? నవ్వి ఉంటారు. గవర్నర్ మాటకి వెయిట్ ఉంటుంది. కాబట్టి పౌలు గారి స్థితి ఎలా ఉంటుంది ఊహించండి. అలాగూ అందరు నవ్వుతూ ఉండి హేళన చేస్తూ ఉంటే, కాబట్టి మనకు కూడా పరిచర్యలు ఉన్నప్పుడు ఇలాంటివి వస్తాయి. కాబట్టి పౌలు గారిని వెర్రివాడు అన్నారు, తర్వాత యేసు వారిని కూడా దయ్యం పట్టిన వారు అన్నారు, మతి చెల్లించిందన్నారు. కనుక అలాంటి గొప్ప గొప్ప వారిని ప్రభువుని అంటే నిన్ను నన్ను అనకుండా ఉంటారు లోకంలో? ఖచ్చితంగా అంటారు. కాబట్టి అలా అన్నప్పుడు మనం కూడా ప్రభువుని అన్నారు, పౌల్ని అన్నారు, ఆఫ్టర్ నేనెంత అనుకోవాలి, కానీ మనం కృంగిపోవాల్సిన అవసరము లేదు. కనుక తిమోతంగులు చెప్పేవాడు ఆయన సాక్ష్యంలో, తిమోతంగుల సాక్ష్యము పొల్లు బాకుండా చెప్తాను నేను. కనుక అంకుల్ ఏం చెప్తాడో అదే మాటలు చెప్తా, ఎందుకంటే 5 సంవత్సరాలు ఉన్నాను. అంకుల్ ఏం చెప్పబోతాడో కూడా చేస్తా. కనుక విని 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 కనుక నాకు అలవాటు అయిపోయింది అన్నమాట చెప్పాలంటే. అంకుల్ చెప్పేవాడు, ఆ మారు మనసు పొందిన తర్వాత ఇంట్లో పెడతా ఉంటే ఈయనకైనా పిచ్చి పట్టిందని పిచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళారంట. తీసుకెళ్ళి ఎందుకు? యేసు నమ్మినందుకు. లేదయ్యా నాకేం పిచ్చి లేదంటే మా వాడికి ఇది పిచ్చి పట్టట్టుందని పిచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళారంట. కనుక ఇప్పుడు పౌలు గారి పరిస్థితి కూడా అదే. ప్రభువుని నమ్మిన తర్వాత చెప్తే ఏమంటున్నారు చెప్పండి? పౌలు గారిని ఇక వెర్రి పట్టిందా చదువుకుని అంటున్నారు. అంటే దేవుని నమ్మిన వ్యక్తి చెప్పే సంగతులు లోకానికి ఎట్టా ఉన్నాయి? వెరితనం ఉంది. కానీ చూసారా, అంటే సిలువను కూర్చున్న వార్త నశించున్న వారికి రక్షించబడుతున్న మనకి, లేదా శక్తి ఉన్న సిలువలో ఆ దర్శనంలో శక్తి ఉందని వీళ్ళు చెప్తా ఉంటే వాళ్ళు ఏమంటున్నారు? వెర్రి అంటున్నారు. చూసారా, అందుకే లోకానికి ఎంత వ్యత్యాసం ఆలోచించాను. కాబట్టి పిచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళారంట, 3 రోజులు పెట్టారంట. మా వాడిని పరీక్ష చేయండి అని. వాళ్ళు చెప్పారు నీకు ఏ పిచ్చి లేదు, కనుక ఆయన అంత దేవుని మీద ఉంది అని చెప్పారంట. అని నేను చెప్పిన సంగతి ఏంటంటే, ఈనాడు కూడా లోకంలో ఎంతోమంది ప్రభుని నమ్మిన తర్వాత వాళ్ళ బంధువులు చెప్తా ఉంటే కూడా నువ్వు ఆ మతంలో దిగిపోయావు, నీకెందుకు అట్లా ఉందరా, కనుక దాంట్లో దిగిపోయావు, అందుకే నీకు అట్లా వాళ్ళు మప్పి పెట్టారు, కనుక నీకేదో మొత్తం మంత్రం చేశారంట చూసి లోకంలో. లేదయ్యా నేను నమ్మాను. పొద్దున ఆయన ఫోన్ చేశాడు నాకు, కనుక అన్న మేము పలానా హైందవ కుటుంబంలో వచ్చాము, మా అమ్మ ఇట్లా ఉంది, ఇట్లా పరిస్థితి, ఇలా పలానా ప్రోగ్రాం చేయాలని చెప్తే వాళ్ళంతా మరి హైందవులు ఏం చేయాలంటే వాళ్ళు చెప్పాల్సింది చెప్పా, ఏం పర్వాలేదు ఇలా చేయండి అని. అంటే వాళ్ళందరూ సాక్ష్యం చెప్తా ఉంటే వాళ్ళందరికీ ఎట్లా ఉంటుందంటే ఇట్లాగే ఉంటుంది. నీకు వెర్రి పట్టిన దాంట్లో పోయి నీకు వెర్రి పట్టి మాకు చెప్తావా అన్నట్టుగా మాట్లాడతారు. కానీ ఇప్పుడు పౌలు గారిని అదే అన్నారు, యేసుప్రభువుని దయ్యం పట్టినవాడు అన్నారు, వెర్రివాడు అన్నారు. కాబట్టి చూసినప్పుడు మనకు కూడా పరిచర్య సేవలు ఏమొస్తాయి? ఖచ్చితంగా ఆటంకాల అభ్యంతరాలు వస్తాయి. కాబట్టి ఆయన మనం చెప్పాల్సింది మాకేం పిచ్చి కాదు, మాకేం వెర్రి కాదు, నువ్వు నశిస్తున్నావు కాబట్టి నీకు వెర్రిగా ఉంది, రక్షించబడిన మాకేంటది? ఆ శక్తిని మేము చూసాం, ఆ వెలుగుని మేము చూసాం, అందుకే మేము ధైర్యంగా మేము చెప్తున్నాం అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. చూడండి, 20 అపోస్తలుల కార్యం 26వ అధ్యాయము 25వ వచనం. ఆ రీతిగా గొప్ప శబ్దంతో, మామూలు శబ్దంతో కాదు, గట్టిగా కేకేస్తున్నాడు పేస్తూ, నీకు వెర్రి పట్టింది పౌలు అంటున్నాడు. కనుక నీకు అతి విద్య వలన, ఎందుకంటే బాగా చదువుకున్నవాడు పౌలు, కనుక గమయేలు పాదాది పెరిగినవాడు, బాగా చదువుకున్నవాడు. అంత చదువుకున్నవాడు చెప్తా ఉంటే నువ్వు బాగా చదువుకొని నీకు పిచ్చి పట్టింది, వెర్రి పట్టిందని మాట్లాడాడు ఫేస్తూ. ఇప్పుడు 25వ వచనం, 26, 25. అందుకు పౌలు ఇట్లా, నేను మహాఘనత వహించిన ఫేస్తూ, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలని చెప్పుచున్నాను. ఇప్పుడు పౌలు గారిలో గమనించవలసిన సంగతులు ఏంటంటే, పౌలు ఆటంకపరచబడుతున్నాడు. పౌలు ఏంటంటే చెప్పే సంగతులకి పౌలుకి ఏమొచ్చినాయి? ఆటంకాలు వస్తాయి. మనకు కూడా ఆటంకాలు వస్తాయి, అన్నిటికీ మనం సిద్ధపడాలి. ఆటంకాలు వచ్చినా సరే మనం చెప్పాల్సిందే. ఆటంకాలు వచ్చిన పౌలు గారు చెప్పే సువార్త ఆపడం లేదు. చెప్పండి, ఆటంకాలు వచ్చినప్పుడు కూడా ఆయన చెప్పే సువార్త
ఏమాత్రం కూడా ఆపడం లేదు. ఇప్పుడు పౌలు గారు అందరు నవ్వుతూ ఉంటే పౌలు గారు ఇక్కడ డేలా పడినట్టుగా బలహీన పడినట్టుగా మనకేమీ కనపడటం లేదు. చూసారా, ఇప్పుడు అంతమందిలో సమూహంలో ఫేస్తు అగ్రిప్ప ఉన్నప్పుడు నీకు పిచ్చి పట్టింది అని గట్టిగా అరుస్తూ ఉన్నప్పుడు అందరు నవ్వి హేళన చేస్తూ ఉంటే వాళ్ళ మధ్యలో మనమైతే ఏమైపోతాము, కాస్త డీల్ అయిపోయి డల్ అయిపోయి కనుక నేరసిల్లిపోయినట్లుగా ఏదో సిగ్గిపోయినట్లుగా ఫీల్ అయిపోతాం. పౌలు గారు ఆ ఫీలింగ్ లేదు. అదే చెప్తున్నాడు 25 ఏమన్నాడు చెప్పండి చూడండి. ఫేస్తు నేను వెరివాడిని కాను, నేను సత్యమే చెప్తున్నాను. స్వస్థ బుద్ధి గల మాటలని, అంటే స్వస్థ బుద్ధి అనే మాటలంటే అర్థం ఏంటంటే నేనేదో తాగి మైకములో మత్తులో నిద్రలో మాట్లాడే మాటలు కాదు ఫేస్తు అని అది అర్థం. స్వస్థ బుద్ధి వాళ్ళ మాటలంటే నేనేదో తాగి మైకములో మత్తులో నిద్రలో ఉండి మాట్లాడే మాటలు కాదు ఇవి. చూసారా, స్వస్థ బుద్ధి చెప్తున్నాను అనే దాంట్లో మీనింగ్ ఏంటంటే ఏదో తాగినట్టుగా ఉండి మైకములో ఉండి నిద్రలో ఉండి చెప్పిన మాటలు కాదు ఇప్పుడు నేను చెప్పినవి. చూసారా ఏంటంటే అది. కాబట్టి 26వ వచనం, రాజు ఈ సంగతులు ఎరుగును గనుక. కాబట్టి ఈ సంగతులు ఫేస్తూ తెలియదు కానీ ఎవరికి తెలుసు అంట, అగ్రిప్ప రాజుకు తెలుసు. ఎందుకు తెలుసు అని చెప్పుకున్నాను చెప్పండి. ఆయనకి యూదా, ఆయన భార్య ఎవరు, యూదురాలు. కాబట్టి ఈ అగ్రిప్పకు అంతో ఎంతో ఖచ్చితంగా యూదుల సంగతులు తెలుసు అనే విషయాలు మేము చెప్పుకున్నాం. నాడు 26లో రాజు ఈ సంగతులు ఎరుగును. చూసారా, కనుక అతని ఎదుటి నేను ధైర్యంగా మాట్లాడుచున్నాను, వాటిలో ఒకటి అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలన జరిగిన కార్యం కాదు. చూసారా, కనుక ఏం పేస్తే ఏం మాట్లాడుతున్నావు కనుక మన భాష చెప్పాలంటే. కాబట్టి నేను అతి విద్య వల్ల ఎరిపట్టి మాట్లాడటం లేదు, నేను సత్యము మాట్లాడుతున్నాను, స్వస్థ బుద్ధితో మాట్లాడుతున్నాను. ఏదో తాగి మైకములో మొత్తం నిద్రతో మాట్లాడే మాటలు కాదు. నీకు తెలియపోవచ్చు కానీ అగ్రిప్ప తెలుసు, ఆ రాజు తెలుసు ఆ సంగతులు. ఎందుకంటే ఇది ఒక మూలన జరిగిన కార్యము కాదు. ఏంటి మూలన జరిగిన కార్యం, ఏంటి ఆ కార్యము? యేసు యొక్క సమాధి సిలువ అనేది ఒక మూలన జరిగింది కాదు. ప్రపంచానికి మధ్య భాగం సెంటర్లో జరిగింది, యెరూషలేములో జరిగింది. ప్రపంచం అంతా తెలిసి సంగతి. యేసు ప్రభువారు సిలువలోంచి సమాధిలోంచి లేచాడు, ఆయన సమాధి నేటికి ఖాళీగా ఉందన్న సంగతి ప్రపంచం అంతా ఎరుగును. కనుక ఏదో ఒక మూలం జరిగిన కార్యం ఇది కానే కాదు. అంటే అగ్రిప్ప తెలుసు కాదు ఒక మూలం జరిగింది కాదంటే ఆయన సిలువ కానీ ఆయన సమాధిని గుర్చి ఆ సమాధి ఖాళీ అయిన సంగతి అందరూ కూడా తెలిసింది అనే విషయము ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువారి యొక్క సిలువ మరణ భూస్థాపనం అనేది ఏదో ఒక మూలన జరిగినటువంటి చిన్న విషయం కాదు. ఇది ప్రపంచం అంతటికి సెంట్రల్. కనుక ఎన్నోసార్లు కూడా చెప్పుకున్నాం మనం, ఇస్రాయల్ దేశము ప్రపంచానికి భూమధ్య రేఖకు సెంట్రల్ మధ్యలో ఉంది. కనుక అంటే ఆయన ప్రపంచం అంతా దేవుడు అని చెప్పడానికి అక్కడ సెంట్రల్ జరిగేటువంటి సంగతి ఇది ప్రపంచం అంతటా ప్రాకింది. కాబట్టి ఇప్పుడు ఈరోజు క్రైస్తవ్యం మాట ఎవరో చూడండి 27వ వచనం. అగ్రిప్ప రాజా తమరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఎరుగుదును. కాబట్టి ఇప్పుడు ఫేస్తు చెప్పాడు, ఫేస్తు ఇది ఒక మూలం జరిగిన కార్యం కాదు. ఏది మూలం జరిగిన కార్యము? యేసు యొక్క మరణ భూస్థాపన పునరుత్థానముల ఆ సమాధి గురించి ఒక మూలం జరిగింది కాదు ఇది. కనుక నేను సత్యమే చెప్తున్నా, స్వస్థ బుద్ధే చెప్తున్నా, తాగి మైకులు చెప్పిన సంగతులు కాదు ఇవన్నీ కూడా. కాబట్టి అని చెప్పి మాట్లాడి కనుక ఫేస్తు చెప్పిన తర్వాత అంటున్నాడు, అగ్రిప్ప రాజా తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా అని అడిగాడు. ఇప్పుడు అగ్రిప్ప నమ్ముచున్నాను అన్నాడు అనుకోండి, పౌలు గారు చెప్పేవాడికి అభ్యంతరము చెప్పకూడదు. ఎవరు? అగ్రిప్ప. ఆయనే ప్రశ్న వేశాడు, అగ్రిప్ప రాజా మీకు అన్నీ తెలుసు, ఎందుకంటే మీ భార్య యూదురాలు కాబట్టి నీకు యూదుల గురించి మంచి అవగాహన నీకు ఉంది, కాబట్టి ప్రవక్తలు నమ్ముచున్నారు మీరని ప్రశ్న వేశాడు పౌలు గారు. ఎవరికి? అగ్రిప్ప రాజుకి. ఇప్పుడు నమ్ముచున్నాను అన్నాను అనుకోండి, నువ్వు ప్రవక్తలు నమ్మేవాడైతే నేను చెప్పాను అడ్డే చెప్పకూడదు నువ్వు. చూసారా, కానీ ఇప్పుడు పౌలు గారు అట్లా అడిగాడు. తర్వాత నమ్ముచున్నారని నేను ఎరుగుదును. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నాకు తెలుసు అగ్రిప్ప రాజా నువ్వు ప్రవక్తలను నమ్ముతావు, ఎందుకంటే నువ్వు నీ భార్య యూదురాలు. అప్పుడు ఆయన భయం చుట్టుకుంది, వాము ఇదేంటి కనుక ఇప్పుడు నేను ఏం చెప్పాలని అనుకుని అగ్రిప్ప ఏమన్నాడు చూడండి 28వ వచనం.
అందుకు అగ్రిప్ప, ఎంత సులభముగా నన్ను క్రైస్తవుని చేజూచుతున్నావని పౌలుతో చెప్పాను. ఏం పౌలు, నన్ను ప్రశ్నలు అడిగి కనుక నువ్వు ప్రవక్తలు నమ్ముతావని అడిగి, ఇప్పుడు నేను నమ్ముతున్నానంటే, నమ్ముతున్నానంటే అగ్రిప్ప ఎవరు ఏకీభవించినట్లు చెప్పండి? ఎవరు ఏకీభవించినట్లు? పౌలు గారు ఏకీభవించినట్టు. పౌలు ఎవరు? క్రైస్తవుడు. అని ఇప్పుడు పౌలు చెప్పిన మాటలు ప్రవక్తలు నమ్ముతున్నాను అన్నాను అనుకోండి, అగ్రిప్ప కూడా ఏమైపోయినట్టు? అందుకే నన్ను క్రైస్తవం చేస్తావు ఇంత సులభంగా అని మాట్లాడుతున్నాడు. అంటే క్రైస్తవుడు అనే మాట క్రీస్తకం 59 నుంచి 60వ శతాబ్దం 59 నుంచి 60 లోపటే ఎవరి నోట వెళ్ళింది క్రైస్తవుడు అనే మాట? ఒక రాజు నోట వెళ్తా ఉంది. అంటే అప్పటికే క్రైస్తవం ఎంతో విస్తరించింది. చూసారు ఎంత గొప్ప సంగతి. కనుక అప్పటికే కనుక ఒక రాజు నోట కనుక ఇతడు క్రైస్తవుడు అని చెప్తున్నాడు ఒక రాజు. అంటే అప్పటికే క్రైస్తవ్యము మారు మోగుతా ఉంది రోమా సామ్రాజ్యంలో. కనుక అప్పటికే ఎంత, అందుకే పౌలు ఏమంటాడు, దేవుని యొక్క వాక్యం ఎట్లా మోగిందంటే మొదటి తెస్సలోనికైలు మొదటి అధ్యాయం 7-8 వచనాలు. మొదటి తెస్సలోనికైలు మొదటి అధ్యాయము 7-8 వచనాలు. దేవుని యొక్క వాక్యం ఎట్ట మోగుతుందంటే చూడండి, మొదటి తెస్సలోనికైలు మొదటి అధ్యాయం 7-8 వచనాలు. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. కనుక దేవుని యొక్క వాక్యం మోగుతుంది. క్రైస్తవ్యం అనేది ప్రపంచానికి మోగుతుంది. కనుక ఒక రాజు నోట క్రైస్తవులు అనబడి పిలువబడుతున్నారు అంటే కనుక ఇది ఎంతగా విస్తరించిందో క్రైస్తవం ఆలోచించండి. కాబట్టి ఒక రాజు అంటున్నాడు. అందుకే ఈ క్రైస్తవం అనేటువంటి పదం మనకు మొట్టమొదటిగా ఎక్కడ కనపడుతుంది? 11వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం చూడండి. అంతియోకల శిష్యులను పిలిచారు. ఇది మొదటి సందర్భం. 11వ అధ్యాయము 26వ వచనం. అపోస్తలుల కార్యములు 11:26. కనుక వారు కలిసి ఒక సంవత్సరం అంతా ఈ సంఘములో ఉండి బహుజనులకు వాక్యం బోధించి మొట్టమొదటి అంత్యోకుల శిష్యులు క్రైస్తవులు అనబడి. ఇది మొదటిసారి రాయబడిన క్రైస్తవులని. ఇప్పుడు రెండోసారి ఎక్కడ చదువుకున్నాం మనము? 26వ అధ్యాయము చెప్పండి. 26వ అధ్యాయము 28వ వచనములో అగ్రిప్ప రాజు అంటున్నాడు, ఎంత సులభముగా నన్ను క్రైస్తవుని చేస్తావని. ఇది రెండో సందర్భం. మూడో సందర్భం ఎక్కడ? మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే ఆ పేరుని బట్టి దేవుని మహింపరచాలి కానీ బాధపడకూడదని చూస్తాం. కనుక మొదటి పేతురు 4:16. ఈ మూడు సందర్భాల్లో క్రైస్తవుడు అనేటువంటి పదం మనము చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నా తలంపు ఏంటంటే, ఆ దినాల్లోనే కనుక క్రీస్తకం 59 నుంచి 60 మధ్య ఇప్పుడు జరిగే పౌలు గారు టైం ఇప్పుడు 59 నుంచి 60 అంటే ఆ టైంకే రాజుల నోట ఏమని పలుకుతున్నారు? క్రైస్తవులని పలుకుతున్నారంటే ఆ దినాలకే 59 నుంచి క్రీస్తకం 60 మధ్యలోనే క్రైస్తవం యొక్క పేరు మారు మోగుతా ఉందనే విషయం కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం జరిగిందంట చూడండి, 29వ వచనం. అగ్రిప్పతో చెప్పాడు కనుక. కాబట్టి ఇప్పుడు పౌలు గారు చెప్పిన మాటలు అగ్రిప్పకి ఏకీభవిస్తే ఆయన కూడా క్రైస్తవుడు అయినట్లు లెక్క. అందుకే ఎంత సులభంగా నన్ను క్రైస్తవం చేజూస్తున్న పౌలుతో చెప్పినప్పుడు 29. అందుకు పౌలు సులభముగాను దుర్లభముగాను తమరు మాత్రము కాదు, నేడు నా మాట విను వారందరూ ఈ బంధకములు తప్ప నావలే ఉండునట్లు దేవుడు అనుగ్రహించునుగాక. కాబట్టి మీరు కూడా నాలాగా ఉండాలని కోరుతున్నాడు. అంటే అర్థం ఏంటి? నేను నమ్మిన దేవుని మీరు కూడా నమ్మాలి. నాలాగుంటే బాగుండు కాబట్టి నేను నమ్మాను కాబట్టి నాలాగా ఉండాలి. కానీ అదే పౌలు అంటాడు కనుక సులభముగాను దుర్లభంగా ఏదో ఒక విధంగా తమను మాత్రము కాదు, నేడు నా మాట అందరూ కూడా ఈ బంధకములు తప్ప నావలే ఉండాలి, నేను నమ్మినట్లుగా నమ్మాలి అని చెప్పేసి పౌలు గారు చెప్పాడు. కాబట్టి నేను ఎట్లా నమ్మాను మీరు కూడా నమ్మితే మంచిది అని పౌలు గారు ఆశించాడు. 30వ వచనం 26-30. అంతటా రాజు అధిపతియు బెర్నికేయు వారితో కూడా కూర్చుండిన వారు లేచి అవతలకు పోయి, ఈ మనుష్యుడు మరణమునకైనను బంధకములకైనను తగినదేమీ చేయలేదని తమలో తాము మాట్లాడుకోండి. కానీ ఇప్పుడు ఇదంతా ఎవరి సాక్ష్యం జరుగుతూ ఉంది? ఎవరున్నారు పైన? అక్కడ రాజు గవర్నర్ ఫేస్తూ ఉన్నాడు. తర్వాత అగ్రిప్ప రాజా భార్య బెర్నీకే. కనుక వీళ్ళంతా కూర్చున్నప్పుడు వాళ్ళందరి సమక్షంలో ఇప్పుడు జరిగింది. ఏం చెప్పాడు
పాత జీవితం చెప్పాడు, తర్వాత దర్శనం ద్వారా ఎట్లా మారి ప్రభువులోకి వచ్చాడో చెప్పాడు. దాని మూడోది, ఇప్పుడు అవన్నీ చెప్పిన తర్వాత పౌలు గారు ఏ తప్పు వాళ్ళు కనుగొనలేకపోతున్నారు. ఈ డిస్కషన్ అంతా ఇప్పుడు ఫేస్తు విన్నాడు, అగ్రిప్ప విన్నాడు, బెర్నీకే కూడా విన్న తర్వాత ఏం చేశారంటే అక్కడ నుంచి లేచి బయటికి వెళ్ళారంటే అవతలకి. పెళ్లి సంబంధాలు పోయినప్పుడు కొన్ని గమనిస్తూ ఉంటాం. ఏంటంటే 2 టీంలు కూర్చుంటారు, అమ్మాయి అబ్బాయి. అయిన తర్వాత అన్న మాకు 5 నిమిషాలు టైం ఇస్తా అంటారు. 5 నిమిషాలు అరగంట తీసుకొని పోండి అంటాం. వీళ్ళు పోతారు బయటికి, అమ్మాయి వాళ్ళు. వీళ్ళు పోయి మొత్తం వీళ్ళు మాట్లాడుకొస్తారు. వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, అన్న మాకు కూడా టైం ఇవ్వాలి, మీరు కూడా పోండి. ఎందుకంటే పెళ్ళి అనేది ఆశామాష చేసేది కాదు, కనుక అన్నీ ఆలోచించుకొని చేసేదే కదా, కానీ వీళ్ళు కూడా టైం ఇస్తాం. వీళ్ళు కూడా బయటికి వెళ్ళి వస్తారనమాట. కనుక అట్లా టీముల్లాగా ఇప్పుడు ఈ టీం కూడా ఏం చేస్తుందంటే విన్న తర్వాత సమూహంతో అక్కడ పెట్టి వీళ్ళు బయటికి వెళ్ళలేసి ఎవరెవరు, అగ్రిప్ప, బెర్నీకే, ఫేస్తు బయటికి వీళ్ళు మాట్లాడుకుంటున్నారన్నమాట. ఈ టీం ఏమని చూడండి, ఏమంటున్నారు, అవతలికి పోయి 30 వచ్చిన అంతటి రాజు అధిపతి బెర్నీకే వారితో కూడా కూర్చుని వారు లేచి అవతలికి పోయి ఆ సభలోంచి లేచి బయటికి వెళ్ళిపోయి అనుకుంటున్నారు, ఈ మనుష్యుడు మరణముకైనను బంధకములకైనా తగినది ఏమీ చేయలేని తమలో తాము మాట్లాడుకొనిది. అందుకే టైటిల్ ఏమని పెట్టాం మనం, పౌలు గారిలో ఏ తప్పును కనుగొనలేకపోయినా అగ్రిప్ప. కాబట్టి ఇదంతా విన్న తర్వాత ఈ ముగ్గురు మాట్లాడుకుంటున్నాడు, ఫేస్తు, అగ్రిప్ప, బెర్నీకే. ఏమంటే అరే ఈ మనుషుల్లో ఒక్క తప్పు కనపడలేదే, అసలు మరణానికి కాదు, ఆయన బంధించడానికి కూడా వీల్లేదు, బంధకాల్లో పెడతానికి కూడా ఆయన తప్పేం కనపడటం లేదు. ఆయన రోమా పౌరుడు కాబట్టి బంధకాలు పెట్టింది నేరం మనం పెట్టింది. కాబట్టి అతను చంపడం కాదు, అసలు బంధకాల్లో పెడతానికి కూడా అతను ఏమి లేదంట, బంధకములకైనా తగినది ఏమి అతడు చేయలేని తమలో తాము మాట్లాడుకున్నారు. 32వ వచనం చూడండి. 30 అంటే ఇది ఇక్కడ ఏం అర్థమవుతుందంటే మనకి, నిజమైన క్రైస్తవులు ఎప్పుడు కూడా ఇతరులకు మంచి చేస్తారు కానీ హాని అన్నాడు కూడా చెయ్యరు. ఇప్పుడు పౌలు ఖైదుల్లో ఉండి, ఇప్పుడు పౌలు యొక్క మీరు అనవసరంగా పౌలు కానీ మనం అరెస్ట్ చేసాము, అసలు ఆయన లోపల పెట్టింది తప్పు. ఎందుకంటే బంధకాల్లో ఉండటానికి కూడా ఆయన తప్పేమి కూడా చేయలేదు. మీరు చంపాలని తీసుకొచ్చారు, ఆయన్ని చంపాలని కోరుతున్నారు అందరూ కూడా. చంపడం కాదు, అసలు ఆయన బంధించింది నేరం, ఆయన ఏ తప్పు లేదు అని ఒక అగ్రిప్ప మాట్లాడుతున్నాడు. ఫేస్తు, బెర్నీకే ముగ్గురు వాళ్ళతో డిస్కషన్ చేశారు. ఇది మనకి ఏమర్థమవుతుందంటే, క్రైస్తవులపై వచ్చేటువంటి ఆరోపణలన్నీ కూడా సారము లేని ఆరోపణలు. ఈనాడు కూడా అంతే, ఈనాడు కూడా క్రైస్తవుల మీద మత ప్రచారం చేస్తున్నారు, అట్లా ఇట్లా అంటున్నారు. చూసినా అంత ఒకటిదే. కనుక ఏమి లేదు. కనుక క్రైస్తవం ఒక మంచి దారి చూపించేది. ఒరిస్సా రాష్ట్రంలో కనుక గ్రహం స్టెయిన్స్ వాళ్ళ ఫ్యామిలీని, కనుక వాళ్ళిద్దరి పిల్లల్ని ఫిలిపు, తిమోతిని తండ్రితో దహించి వేశారు. కనుక ఏం చేశారని వాళ్ళు కుష్ఠరోగులకు సేవ చేసినందుక, వాళ్ళ గాయాలు కట్టినందుక, వాళ్ళ చీమంతా పిండి కట్లు వేసి బాగు చేసినందుక, అందుకే వాళ్ళు కాల్చింది. చూసారా? కనుక మన ప్రవీణ్ పగడాలన్న కనుక ఆయన కూడా చంపారు. దేనికోసం? ఆయన చేసిన నేరం ఏంటి? అందరూ సమానంగా ఉండాలి, సమానత్వాన్ని తీసుకొని రావాలి అని మాట్లాడినందుక. అంటే ఒక నిజ క్రైస్తవుడు లోకానికి మేలే చేస్తాడు. కనుక ఎన్ని సారము లేని ఆరోపణలు, కనుక లోకం మోపేది సారము లేని ఆరోపణలు. కాబట్టి ఇప్పుడు పౌలు గారిలో కూడా ఏ తప్పు లేదు, కనుక వాళ్ళు డిసైడ్ మాట్లాడుతున్నారు. కనుక ఇతను మరణించడం కాదు, అసలు బంధకాల్లో పెడతానికి కొడతాం లేదు తప్పు మనకు కనపడటం లేదు. అంటే నిజ క్రైస్తవులు ఎప్పుడు కూడా సమాజానికి మంచిగా చేస్తారు కానీ కీడు అన్నాడు కూడా చేయలేరు. తర్వాత విస్తరించే క్రైస్తవ్యాన్ని ఎవరు ఆపలేరనే సంగతి కూడా మనం చెప్పుకుంటున్నాం. ఎవరు కూడా దాన్ని ఆపలేరు. దాన్ని ఈ క్రైస్తవాన్ని కట్టడి చేయాలి, పరిమితంగా చేయాలని ఎంతోమంది ప్రయత్నాలు చేశారు. కానీ దానిల గ్రంథంలో ఏమని రాయబడింది? ఆ రాయి అంట సర్వభూతాలమంతా తినడానికి ఏమవ్వాలి? అది వ్యాపిస్తుంది. చూసారా? అది చిన్న రాయిగా ఏర్పడి కనుక అది సర్వభూతాలమంతా వెళ్ళిపోతా ఉంది. ఇది ఒక మూలం జరిగిన కార్యం కాదు. యెరూషలేములో ఆయన సమాధి ఖాళీగా ఉంటే చెప్పింది. ఈరోజు యేసుప్రభువుని నమ్మిన వారు ఎంతమంది అంటే లక్షల కోట్ల మంది ఆయన సైన్యం, ఒకళ్ళిద్దరు కాదు, ఒక మూలం జరిగింది కాదు ఇది. కనుక ప్రపంచం అంతా చూస్తూ ఉంటే ఈరోజు యేసుప్రభువుని నమ్మిన వాళ్ళు ఎన్ని భాషలు, ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని ఖండాలు ఆలోచించండి. అందుకే ప్రకటన 5వ అధ్యాయంలో ప్రతి జాతులు ఆయన రక్తమిచ్చి ఆయా భాషలు, ఆయా జాతి సంబంధించిన మనుషులందరూ ఆయన కొన్నాడు. అంటే క్రైస్తవ్యాన్ని కట్టడి చేయాలి, విస్తరించకుండా ఆపాలి అనే ప్రయత్నాలు ఎవరు పూనుకున్నా అవి సాధ్యమయ్యేది కాదు. ఆ రాయి సర్వభూతాలమంతా వ్యాపిస్తూనే ఉంది.
ఎన్ని అభ్యంతరాలు ఇచ్చినప్పటికి కూడా. కానీ ఇది మనకు అర్థమవుతుంది, ఎందుకంటే పౌలు గారిలో మనం చూస్తాం. కానీ నిజ క్రైస్తవులు ఎన్నడూ కూడా సమాజానికి మేలే చేస్తారు కానీ కీడు ఎన్నడూ కూడా చెయ్యరనే సంగతి మనకు తెలుసు. కనుక ఇది ప్రపంచం ఎరిగిన సత్యం. మనం చరిత్ర కూడా గమనించామంటే ఎంతోమంది మిషనరీలు వచ్చి కనుక ఎంత గొప్ప సేవలు అందించారు. మనం చూసి ఆశ్చర్యపోతాం. కనుక ఆ మిషనరీలు చదువుతూ ఉంటే ఇంతకు వాళ్ళు ప్రయాసపడ్డారా, ఇంతకు వాళ్ళు శ్రమపడ్డారా అని ఆశ్చర్యపోతాం. కారణం ఏంటి? దేవుని ప్రేమించారు కాబట్టి మనుషుల్ని ప్రేమించాలని నేర్పించారు. కాబట్టి ఒక నిజ క్రైస్తవుడు లోకానికి ఒక ఉప్పులాగా ఉంటాడు, ఒక వెలుగులాగా ఉంటాడు, కానీ హాని అన్నడు కూడా చేసేవాడు కాదు. అందుకే యేసు కూడా చెప్పాడు కదా, ఒక చెంప కొడితే రెండో చెంప చూపమన్నాడు. కానీ క్రైస్తవుడు కొట్టించుకునేవాడు కానీ కొట్టేవాడు కాదు. అంటే కొట్టడం చేతగా కాదు, కనుక కొట్టడం రాదని కాదు, కొట్టగలడు. కానీ మన ప్రభు మనకేం చెప్పాడు? ఒకటి కొడితే రెండవది చూపించండి, కొట్టమని చెప్పలేదు ఆయన. కనుక మనల్ని తన్నులు తినమని చెప్పాడు. తన్నినా పర్వాలేదు, కనుక మన నేర్పించాడు. కాబట్టి ఈరోజు క్రైస్తవం ఎన్ని దోడలు జరుగుతున్నా ఎందుకు భరిస్తున్నారంటే మన ప్రభువు నేర్పించినటువంటి మార్గం అది. మనకి చూసారా, వాళ్ళు కూడా మనం ప్రేమించాలి, వాళ్ళు కూడా మనం క్షమించాలి. అందుకే మనం చెప్పింది కదా, ప్రవీణ్ అన్న భార్య కూడా ఏమంది, నేను వాళ్ళని క్షమించి వేస్తున్నా, రివెంజ్ తీర్చుకోవడం మా పని కాదు. ఎలా చెప్పగలిగింది? ప్రభు చెప్పాడు. చూసారా, కనుక ఎలా సాధ్యమైంది? ఒక భర్తను కోల్పోయి ఎలా చెప్పగలిగా క్షమించానని? వాడిని చంపండి, హత్య చేయండి, ఉరివేయండి అన్న లోకమైతే. కానీ ఒక క్రైస్తవుడు ఏమంటున్నాడు? మేము వాళ్ళని క్షమించి వేసాము. చూసారా, ఇదండి క్రైస్తవులు అటువంటి గొప్ప ఆధిక్యత, గొప్ప సంకలతి. కనుక ఒక క్రైస్తవుడు లోకానికి ఎప్పటికీ మేలు చేసేవాడు నిజ క్రైస్తవుడు, కానీ మనుషులకు హాని చేసేవాడు కాదు. అందుకే ఈ క్రైస్తవుని ఎవరు ఎన్నడూ కూడా ఆపలేరు. కానీ ఇప్పుడు చెప్పిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు చూడండి. 32వ వచనం, అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 32వ వచనం. అందుకు అగ్రిప్ప, ఈ మనుష్యుడు కైసరు ఎదుట చెప్పుకొందని అని ఎడల ఇతన్ని విడుదల చేయవచ్చని ఫేస్తుతో చెప్పాను. కాబట్టి ఇతడు కైసరు చెప్పుకుందానని అనకపోతే మాత్రము అతను ఏం చేయాలి? మనం విడుదల చేయాల్సి. కానీ ఏమన్నాడు పౌలు గారు? 25వ అధ్యాయం 11-12 వచనాలు పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, 25వ అధ్యాయము 11-12 వచనాలు పౌలు గారు ఏం చెప్పారు చూడండి. నేను న్యాయము తప్పి మరణము తగినది ఏది చేసిన యెడల మరణముకు వెనక్కి తీయను. వీరు నా మీద మోపుతున్న నేరములో ఏది నిజము కాని యెడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము కాదు. ఆ కైసరు ఎదుటనే చెప్పుకొందున నేను, కానీ నేను కైసరు ఎదుటికి వెళ్తాను అని పౌలు గారు చెప్పాడు. 12 కూడా. అప్పుడు ఫేస్తు తన సభ వారితో ఆలోచన చేసి తర్వాత, కైసరు ఎదుట చెప్పుకొందని అనుకుంటివే, కైసరు వద్దకు పోదు అని ఉత్తరం ఇచ్చాను. కానీ ఇప్పుడు పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, నేను కైసరు దగ్గరికి వెళ్తాను అని చెప్పాడు. ఒకవేళ ఆ మాట అనకుండా ఉంటే పౌలు గారికి ఇప్పుడు ఏముంటుంది? విడుదల. కనుక ఆ మాట కనుక అనకుండా ఉంటే ఇప్పుడు ఇమీడియట్లీ విడుదల చేయాలి. కానీ ఆ మాట చెప్పాడు. కానీ పౌలు ఉద్దేశం ఏంటి? ఇప్పుడు పౌలు గారు ఇప్పుడు కైసరు ఎదుటికే వెళ్ళాలనేది పౌలు గారి, అంటే ఆ బెయిల్ వస్తున్నా కూడా పౌలు గారు తప్పించుకోవాలని కోరుకోవట్లా. ఎందుకంటే ఇది పౌలు గారు ఎక్కడికి పోవాలని పౌలు గారి యొక్క ఉద్దేశం, ఆయన రోమ్ వెళ్ళాలి. ప్రభు చెప్పాడు కదా. 20 ముందు వచనాలు కూడా మనం చూసామంటే 23:11 కూడా, 23వ అధ్యాయము 11వ వచనం. ఆ రాత్రి ప్రభు అద్రద్ద నిలుచుండి ధైర్యంగా ఉండము, యెరూషలేములో నన్ను గురించి నీవు ఎలా సాక్ష్యం ఇచ్చుతో అలాగన రోమాలో కూడా దేవుని యొక్క సంకల్పం. పౌలు గారు రోమా వెళ్ళటం అనేది పౌలు గారికి ఆశయమే కాదు, కష్టమే. ఆయనకి రోమ్ పోవాలంటే కష్టమే. ఎన్నో కష్టాలు ఉన్నప్పుడు కూడా మరి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు? ఇక్కడ విడుదల అయిపోవచ్చుగా. దేవుని సంకల్పం నెరవేరాలని చెప్పాడు. ప్రభు చెప్పాడు, యెరూషలేము ఎట్లా చెప్పావో సేమ్ అలాగే నువ్వు రోమాలో కూడా సాక్ష్యం చెప్పాలి, రోమా వెళ్ళాలి. అందుకే పౌలు గారు నేను కైసరు వద్దకి వెళ్తాను అంటున్నాడు. అందుకే వాళ్ళు అనుకుంటున్నారు, ఇతరు కనుక ఆ మాట అనకుండా ఉంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇమీడియట్లీ విడుదల చేయాలి. కానీ అక్కడ పోతున్నాడు కాబట్టి అక్కడే పంపిద్దాం. ఇప్పుడు కైసరు ఎదుట అంటే అర్థం ఏంటంటే డైరెక్ట్ కైసరు ముందు నిలబడతాడనే ఉద్దేశం కాదు. కైసరు ఎదుట అంటే రోమాలో ఉన్న రోమా కోర్టు కనుక చేరిందంటే సమస్య, రోమా యొక్క సుప్రీంకోర్టులో ఈ సమస్య పడిందంటే ఎవరికి పోయినట్టు? అది కైసరుకు చేరినట్లే. కాబట్టి చేరినట్లే అంటే డైరెక్ట్ కైసరు ముందు నిలబడ్డాని ఉద్దేశం కాదు ఇక్కడ. కనుక రోమా సామ్రాజ్యంలో ఆ సుప్రీంకోర్టులో పౌలు గారు నిలబడి చెబితే ఇప్పుడు మన సుప్రీంకోర్టులో వచ్చే తీర్పు అది దేశం అంతటా ఏమవుతుంది? అమలవుతుంది. సుప్రీంకోర్టులో వచ్చే తీర్పులు ఎట్లా ఉంటాయి? దేశం అంతటా
కనుక ఎక్కడ జిల్లా కోర్టులో కానీ హైకోర్టులో కానీ కనుక ఆ తీర్పులు పట్టుకుంటారు, అది యాడ్ చేస్తారు. ఫలానా సుప్రీంకోర్టు ఇది ఇచ్చింది కనుక దీని ప్రకారం ఇది కరెక్ట్ అని చెప్పేసి యాడ్ చేస్తారు. అంటే సుప్రీంకోర్టులో వచ్చింది దేశం అంతటా అమలు చేస్తారు. కానీ పౌలు గారి ఉద్దేశం ఏంటంటే ఈ క్రైస్తవం ఎక్కడి దాకా వెళ్ళాలి? రోమా సుప్రీంకోర్టు తాకాలి. అక్కడ దానికి వెళ్ళిందంటే రోమా సామ్రాజ్యం అంతటా ఆటోమేటిక్గా క్రైస్తవం గురించినటువంటి సంగతులు వెళతాయి. అందుకే నేను క్రైస్తవ చెప్తున్న ఉద్దేశం ఏంటంటే రోమా సామ్రాజ్యం యొక్క సుప్రీంకోర్టు తట్టాలి పౌలు గారు, అక్కడ నిలబడి చెప్పాలి. అది పౌలు గారికి ఉద్దేశంగా మనం చూస్తాం. అందుకే పౌలు గారు ఇప్పుడు నేను వెళ్ళిపోతాను నాకు బెయిల్ ఇవ్వండి అంటలేదు, ఇప్పుడు వాళ్ళు ఇచ్చేస్తారు. కనుక పౌలు గారు ఆ మాట అనకుండా ఉండి పౌలు గారికి ఏం జరుగుతుంది చెప్పండి? బెయిల్ దొరుకుతుంది. ఎందుకంటే అతడు బంధకాల్లో ఉండటానికి కూడా చెప్పండి తప్పేమి కూడా చేయలేదని చెప్పుకున్నారు. కానీ అలాంటిది ఇప్పుడు అయినప్పటికి కూడా రోమా వెళ్ళటం అంటే ఒక విధంగా పౌలు గారు నలగొట్టబడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. రోమా వెళ్తే అంత ఈజీ కాదు, కనుక ఎంత కష్టాలతో కూడింది. కనుక సముద్ర ప్రయాణం, ఓడ ప్రయాణాలు చేయటం అంటే చిన్న విషయం కాదు. అయినప్పుడు కూడా పౌలు గారు ఇక్కడ మనం చూస్తాము, నలగొట్టుట ఎదుగుట కొరకే. ఈ క్రైస్తవం విస్తరించాలంటే నేను నలిగిపోయినా పర్వాలేదు, నేను శ్రమలు పోలేడిపోయినా పర్వాలేదు, నేను బాధపడినా పర్వాలేదు, ఈ క్రైస్తవ్యము రోమా యొక్క సామ్రాజ్యం యొక్క సుప్రీంకోర్టు తట్టాలి. తద్వారా రోమా సామ్రాజ్యం అంతటా కూడా ఈ క్రైస్తవం గురించి సంగతులు వెళ్ళాలి. ఇది పౌలు గారి యొక్క ఉద్దేశం. ఈ యొక్క అగ్రిప్ప ఎట్లాంటి అంటే చరిత్రలో రాయబడింది, ఇతడు యూదుల సంగతులు బాగా తెలుసు. అగ్రిప్పకి ఏం తెలుసు చెప్పండి? యూదుల సంగతులు బాగా తెలుసు. క్రీస్తు 66 నుంచి యూదుల మీద తిరుగుబాటు జరిగింది. యూదుల మీద ఆ తిరుగుబాటు చేశారు రోమీయులు. ఎందుకంటే అప్పటిదాకా వీళ్ళు తిరుగుబాటు చేశారు, మాకు స్వతంత్రం కావాలి, మేము బానిసలు ఉండం అని చెప్పేసి యూదులు తిరుగుబాటు చేసిన కారణం చేత 66లో యూదులందరూ అణిచివేత ప్రారంభమైంది. యూదులకు అణిచివేత ప్రారంభమైంది. అప్పుడు ఈ యొక్క అగ్రిప్ప ఏం చేస్తాడంటే యూదులకు సపోర్ట్ చేయకుండానే ఉంటాడు. అంటే ఇతను ఒక అవకాశవాదికి కనపడతాడు. ఇతని భార్య యూదురాలై ఉండి కూడా యూదులకు ఏం చేయలేతాడు? సపోర్ట్ చేయలేదు. చరిత్ర అలాగ రాయబడింది ఇతను ఈ అగ్రిప్ప గురించి. కాబట్టి ఇతడు యూదులకు యూదుల పక్షంగా అవకాశం ఇవ్వకుండా వివక్ష చూపిస్తున్నప్పుడు యూదులకి వివక్ష చూపిస్తూనే ఉన్నాడు, కానీ యూదులకు సపోర్ట్గా నిలబడలేకపోయాడు. భార్య యూదురాలైనప్పటికీ కూడా ఈ యొక్క అగ్రిప్ప. కానీ ఇప్పుడు పౌలు గారిలో ఏ తప్పు కనుగొనలేదు. ఇప్పుడు ఎంతమంది తప్పులు కనుగొనలేకపోయారు చెప్పండి? మొట్టమొదటి సహస్రాధిపతి క్లౌసియా లూదియా, ఆయన కూడా ఏం చేసి చెప్పండి? ఆయన కూడా ఏం చెప్పాలి ఆయనకి అర్థం కాదు, ఏం రాయాలి, కానీ తప్పు లేదని చెప్పేసి. తర్వాత రెండవది ఆయన తర్వాత ఫేలిక్స్ వచ్చాడు. ఫేలిక్స్ వచ్చి ఆయనది ఏం తప్పు కనుక కొనలేక ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు జైల్లో. డబ్బు దొరుకుతుంది అనుకున్నాడు కానీ ఏళ్ళు అంతున్నారో ఆయన వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఆ తర్వాత ఫేస్తు వచ్చాడు, కానీ ఫేస్తు కూడా ఆయన ఏ తప్పు కనపడలేదు. నెక్స్ట్ ఇప్పుడు 4వ వ్యక్తి ఎవరు చెప్పండి? అగ్రిప్ప. కనుక ఇప్పుడు క్లౌసియా లూదియా, తర్వాత ఫేలిక్స్, ఫేస్తు, అగ్రిప్ప, వీళ్ళందరూ మీద పౌలు నిలబడ్డాడు పౌలు గారు. కానీ ఒక్కరు కూడా అతను తప్పును కనుగొనలేకపోయారు. దీంతో మనకి 26వ అధ్యాయం ముగించబడింది. కనుక 26వ అధ్యాయం అనేది మొత్తం మనకు 32 వచనాలు మనకు కనబడుతూ ఉన్నాయి. దీన్ని మనం 3 భాగాలుగా విభజించుకున్నాము. మొదటి 11 వచనాలకు ఏమని టైటిల్ ఇచ్చుకున్నాము? అగ్రిప్ప ముందు పౌలు గారి సాక్ష్యము, మొదటి 11 వచనాలు. రెండవది 12 నుంచి 23 వచనాలకు ఏమని ఇచ్చుకున్నాము? పౌలు గారికి ఎదురైన అద్భుత దర్శనం అని రెండో టైటిల్ ఇచ్చాము. మూడవది ఇప్పుడు 24 నుంచి 32 వచనాలు. చెప్పండి. పౌలు గారులు ఏ తప్పును కనుగొనలేకపోయినా అగ్రిప్పే కాదు, ముందున్న సహస్రాధిపతి క్లౌసియా లూదియా కావచ్చు, ఫేలిక్స్ కావచ్చు, ఫేస్తు కావచ్చు, అగ్రిప్ప కావచ్చు, ఎవరు కూడా పౌలు గారి తప్పును కనుగొనలేకపోయారు. దీంతో మనకి 26వ అధ్యాయము ముగించబడుతుంది. ఇప్పుడు 27వ అధ్యాయాన్ని మనం ప్రారంభిస్తాం. చూడండి, 27వ అధ్యాయం అన్నది మొత్తం మనకి 44 వచనాలు మనకు కనబడుతూ ఉన్నాయి. 27వ అధ్యాయం అన్నది మొత్తం మనకి 44 వచనాలు కనబడుతూ ఉన్నాయి. దీనిని 4 ముఖ్యమైన భాగాలుగా మనం విభజించుకొని ఉంటున్నాం. కనుక 27వ అధ్యాయం అపోస్తల కార్యములు 27వ అధ్యాయము మొత్తం మనకు 44 వచనాలు మనకు కనబడుతున్నాయి. దీన్ని కూడా మనము ఈ అధ్యాయాన్ని 4 సంగతులుగా మనము విభజించుకుంటా ఉన్నాం. దాంట్లో మొదటి 8 వచనాలు అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. మొదటి 8 వచనాలకి ఒక టైటిల్ ఇద్దాము, పౌలు గారి రోమా ప్రయాణ ప్రారంభం. పౌలు గారి
రోమా ప్రయాణ ప్రారంభం. కానీ ఇప్పుడు పౌలు గారు ఎక్కడ బయలుదేరుతున్నాడు చెప్పండి? ఆయన రోమాకి. ఇప్పటికే 4 ప్రయాణాలు మనం చూసాం. మొదటిది 3 మిషనరీ ప్రయాణాలు చెప్పుకున్నాము. దానికంటే ముందు ఏ ప్రయాణం చెప్పుకున్నాము? దమస్కు ప్రయాణం. చెప్పండి, 9వ అధ్యాయములో దమస్కు ప్రయాణం చేస్తాము. తర్వాత ఆ దమస్కు దర్శించబడిన తర్వాత 3 మిషనరీ జర్నీలు చేశాడు, మనం చూసాము. అది 3 ప్రయాణాలు. ఇదే ప్రయాణము రోమా ప్రయాణం. అంటే పౌలు గారిని గుర్తుపెట్టుకోవడం కోసము 3 మిషనరీ ప్రయాణాలు ముఖ్యమైనది, కానీ ఇంకా 2 ఉన్నాయి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి రోమా ప్రయాణము, నెక్స్ట్ దమస్కు ప్రయాణం గుర్తుపెట్టుకుంటే పౌలు గారి హిస్టరీ అంతా మనకు బాగా గుర్తుంటుంది. కాబట్టి ఇదే ప్రయాణం చెప్పండి, ఇది రోమా ప్రయాణం. కాబట్టి ఏం జరుగుతుంది? 28వ అధ్యాయం అపోస్తల కార్యములు 28వ అధ్యాయం మొదటి 8 వచనాలు మనం చూద్దాము. 8 వచనాల్లో పౌలు గారి రోమా ప్రయాణ ప్రారంభం అని టైటిల్ ఇచ్చుకున్నాం. ఏం జరుగుతుందంట? 27వ అధ్యాయం మొదటి వచనం. మేము ఓడ ఎక్కి ఇటలీకి వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలంలో శతాధిపతి అయిన యూలి అని వానికి అప్పగించిరి. కనుక పౌలు గారు రోమ్ వెళ్ళటం అనేది పౌలు గారి కోరిక మాత్రమే కాదు, దేవుని యొక్క సంకల్పం అని కూడా చెప్పుకున్నాం. ఎందుకంటే ప్రభు చెప్పాడు కదా, ఆ రాత్రి ప్రభు వచ్చి నువ్వు యెరూషలేము చెప్పినట్టు ఎక్కడ పోవాలి? రోమ్ కూడా పోవాలి. అంటే పౌలు గారి యొక్క కోరిక మాత్రమే కాదు, కానీ ప్రభు యొక్క సంకల్పం. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క సంకల్పం నెరవేరుతూ ఉంది. పౌలు గారు రోమాకి ప్రయాణం బయలుదేరాడు. ఇప్పుడు చూడండి, 27వ అధ్యాయం మొదటి వచనంలో మేము ఓడ ఎక్కినప్పుడు, అంటే మేము అంటే ఎవరన్నా చెప్పుకున్నాం మనము? చెప్పండి, మేము అంటే ఎవరు? మేము అంటే ఇది రాసింది ఎవరు? అదని చెప్పి ఎన్నోసార్లు చెప్పా, మేము. కనుక మాతో ఈ మాటలు వచ్చినప్పుడల్లా ఎవరున్నారు అక్కడ గుర్తు మనకి? లూకా గారు ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈ ప్రయాణంలో పౌలు గారితో ఎవరు కనపడుతున్నారు మనకి? లూకా గారు. ఇది రాసింది ఆయన్ని. అందుకంటాడు మేము అన్నప్పుడు పౌలు గారితో పాటు ఎవరున్నారు ఇక్కడ? లూకా గారు ఉన్నారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఒక్కడే కాదు, ఇంకా ఉన్నారు, ఆయన టీములు కొంతమంది ఉన్నారు, చూస్తాం కింద వచనాల్లో. కానీ ఇక్కడ మేము అంటే లూకా గారు మరియు అరిస్తారుగ అనే శిష్యుడు కూడా ఉంటాడు. కనుక కింద వచనాల్లో చూడండి, 2వ వచనం. 2 ఆసియా దర్యంబడి ఉన్న పటాలంలోకి ప్రయాణం చేయబోవు అద్రముత్తియ పట్టణపు ఓడనెక్కి బయలుదేరితిమి. మాసిదోనియుడు తెస్సలోనిక పట్టణ అరిస్తారుకు మాతో కూడా ఉండని. ఇప్పుడు పౌలు గారితో చెప్పండి, పౌలు గారు ఉన్నారు, ఆయన టీంలో లూకా ఉన్నాడు, నెక్స్ట్ ఎవరున్నారు చెప్పండి ఇక్కడ? అరిస్తార్కు. కనుక ఎవరి అరిస్తార్కు అంటే కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము చూడండి 10వ వచనం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనములో, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును. చూసారా? కనుక ఈ అరిస్తార్కి ఆయన, కనుక అరిస్తార్కును. కానీ పౌలు గారితో ఉన్నాడు ఆయన. ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన చెప్పండి? ఎక్కడ వెళ్తున్నాడు పౌలు గారితో పాటు? రోమాకు వెళుతున్నాడు. కనుక నాతో పాటు ఆయన చెరలో ఉన్నాడు అని రాస్తున్నాడు ఆయన అరిస్తార్కును. ఫిలెమోను పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం ఉంది కదా, చూడండి 24వ వచనం. ఫిలెమోను పత్రిక 24వ వచనంలో కూడా రాస్తాడు ఈయన గురించి. ఫిలెమోను పత్రిక 24వ వచనం. క్రీస్తు యేసునందు నా తోడు ఖైదైన ఎపఫ్రా, నా జతపనివైన మార్కు, అరిస్తార్కు. చూసారా? ఇక్కడ కూడా పౌలు గారు ఇది కూడా చెరలో ఉండి రాసినప్పుడే. అంటే ఇప్పుడు పౌలు గారితో పాటు చెరలో ఎవరు కూడా ఉన్నారు చెప్పండి? అరిస్తార్కు. కనుక అరిస్తార్కు. కాబట్టి ఇంకా మనం గమనించండి, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 4వ వచనం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. అపోస్తల కార్యములు 24. మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థున సోపత్రును తెస్సలోనికైలలో అరిస్తార్కును. చూసారా? ఇక్కడ కూడా ఆయన పేరు చూస్తాం. అపోస్తల కార్యం 20వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి మనకి ఈయన కనపడుతున్నాడు. తర్వాత 19వ అధ్యాయం 29 కూడా చూడండి. అపోస్తల కార్యములు 19:29 కూడా 19:29. పట్టణం బహు గలిబిలిగా ఉండెను, మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన
మాస్దోనియా గాయు అరిస్తార్కును పట్టుకొని. ఎక్కడో మనకు ఎవరు కనపడుతున్నారు చెప్పండి? అరిస్తార్కు. ఇప్పుడు చదివిన వచనాలన్నీ ఒకే అరిస్తార్కు. ఎక్కడ? కొలస్సీ పత్రిక 4:10లోను, తర్వాత ఫిలెమోను పత్రిక 24వ వచనంలోను, అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 4వ వచనంలోను, అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 29వ వచనంలో కనబడి అరిస్తార్కు ఎవరు చెప్పండి? పౌలు గారితో ఉన్న అరిస్తార్కు ఈయన. కానీ ఆ పత్రికలు రాశాడు ఆయన గురించి, కనుక ఆరిస్తారు. కానీ ఇప్పుడు పౌలు గారితో పాటు రోమా ప్రయాణానికి ఎవరు ఉంటున్నారు చెప్పండి? లూకా గారు ఉన్నాడు. పౌలు గారితో పాటు నెక్స్ట్ ఆరిస్తార్కు కూడా ఉన్నారు. అసలు వాళ్ళ మొత్తం ఎంతమంది ఉంది చెప్పండి? 276. 276లో పౌలు గారి టీమే 3 ఉన్నారు పౌలు గారితో. పౌలు గారు, అరిస్తార్కు, లూకా, అంటే 273 మిగతా వాళ్ళు అన్నట్టు. చూసారా? అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి పౌలు గారితో లూకా ఉన్నాడు, అరిస్తార్కు కూడా ఉన్నాడు అనే విషయం మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. కానీ ఈయన ఎవరంటే పౌలు గారికి జత పనివాడు. చెప్పండి, ఎవరంటే? అరిస్తార్కు పౌలు గారికి జత పనివాడు. ఇప్పుడు వీళ్ళ పౌలు గారిని ఎవరికి అప్పగించారంట? యూలి అనేటువంటి శతాధిపతికి అప్పగించారు. చెప్పండి, ఎవరికి అప్పగించారు పౌలు గారిని? 27వ అధ్యాయము 1వ వచనంలో యూలి అనేటువంటి ఒక శతాధిపతికి అప్పగించినట్లుగా మనం చూస్తాం. ఔగుస్తు పటాలం చెందినటువంటి ఒక శతాధిపతి. ఒక పటాలం అంటే సుమారుగా 400 నుంచి 600 మంది ఉన్న సైనిక భాగాన్ని ఏమంటారంటే పటాలం అంటారు. చెప్పండి, ఒక పటాలంలో ఎంతమంది ఉంటారు? 400 నుంచి 600 మంది వరకు సైనికులు ఉండేటువంటి ఒక సైనిక భాగమును ఒక పటాలం అంటారు. కనుక పటాలం. శతాధిపతి అంటే చెప్పుకున్నాం. శతాధిపతి అంటే ఎంతమందికి ఆయన అధికారం చెప్పుకున్నాము? 100 మందికి. సహస్రాధిపతి అంటే 1000 మందికి అని చెప్పుకున్నాం. ఇది పటాలం అంటే కూడా, ఒక పటాలం అంటే 400 నుంచి 600 మందికి ఉండేటువంటి సైనిక విభాగాన్ని ఒక పటాలం అని పిలుస్తారు. అయితే ఇప్పుడు సుమారు ఇప్పుడు దీనికి ఎంతమంది శతాధిపతులు ఉంటారు? దీన్ని బట్టి చూస్తే కనీసము 6 మంది ఉంటారు. చెప్పండి, ఎంతమంది? 6 మంది శతాధిపతులు. చూసారా? కనుక 6 మంది ఈ పటాలని, ఒక పటాలానికి 6 మంది శతాధిపతులు. ఇవి చెప్పండి, ఒక పటాలానికి ఉన్న సైనికులు ఎంత? 400 నుంచి 600 ఉన్నటువంటి సైనిక భాగాన్ని ఒక పటాలం అంటారు. ఆ పటాలు ఒక శతాధిపతి 100 మందికి అన్నప్పుడు 600 మంది ఉంటే 6 శతాధిపతి కనబడతారు. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే చూడండి, అట్లా ఒక యూలి అనేటువంటి ఒక శతాధిపతికి అప్పగించారు. ఔగుస్తు పటాలముల శతాధిపతి అయిన యూలి అని మనకు అప్పగించారు అన్నమాట. ఆ రీతిగా ఇప్పుడు ఆయన ప్రయాణం కొనసాగుతుంది. 3వ వచనం 3:27 మరునాడు సీదోనుకు వచ్చి అరిస్తార్కు కూడా మాతో కూడా ఉన్నాడు. 2 అయిపోయింది. నెక్స్ట్ 3వ వచనం. మరునాడు సీదోనుకు వచ్చితిమి. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల వద్దకు వెళ్ళి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చాను. కాబట్టి మరునాడు అంటే ఒకరోజు అయిపోయింది ప్రయాణం చేసి. చెప్పండి, ఒకరోజు గడిచిపోయింది. మరునాడు అంటే 2వ దినం. ఒకరోజు అయిపోయింది, 2వ దినం. కాబట్టి మరునాడు మరుసటి దినం అంట. ఎక్కడికి పోయిందంట? ఓడ సీదోనుకు పోయింది. చెప్పండి, ఎక్కడ పోతుంది? సీదోనుకు వెళుతుంది ఓడ. అప్పుడు పౌలు గారి మీద చాలా దయ చూపించాడు ఆ శతాధిపతి. దయగా ఉండి అక్కడ కొంతమంది స్నేహితుని కలవాలంటే నువ్వు వెళ్ళి రావచ్చు అని చెప్పి అతను ఏం చేశాడంట? పౌలు గారికి సెలవిచ్చాడు. కనుక సెలవిచ్చాడు. ఏం జరిగింది నెక్స్ట్? అక్కడ నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్ర చాటున ఓడ నడిపించితిమి. కానీ ఇప్పుడు ఆ కుప్ర అనేటువంటి స్థలం చెప్పండి, అది ఎవరి జన్మభూమి అని చెప్పుకున్నాం? కుప్ర అనగానే బర్నబా గారు. చూడండి, పేపర్ కూడా మనకు కనపడదు కుప్ర. కాబట్టి ఇప్పుడు ఈ కుప్ర అన్నమాట. ఈ ఓడ దీన్ని తట్టుకుంటా ఉంది, కనుక గాలి బయలుదేరుతుంది. కాబట్టి ఈ కుప్రకు అనేటువంటి ఆ స్థలానికి వచ్చారు. దాని చోటను నడిపించారంట. ఎందుకు? వాళ్ళకి ఎదురుగాలి ఎదురైనందున. ఆ రీతికి ఇప్పుడు ఓడ అనేకమైన మలుపులు తిరుగుతూ ఉంది మనం చూసామంటే. కాబట్టి మరుసటి దినం సీదోనుకు వెళ్ళిన పౌలు గారు ఫ్రెష్ అప్ అవుతాడు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక్కడ కొంతమంది కలిసేది ఉందంటే వెళ్ళి రావచ్చు అంటాడు. కనుక వాళ్ళతో కలిసేయడానికి అవకాశం ఇచ్చాడు. ఆ రీతిగా పౌలు గారికి ఉన్న దయ మీద, పౌలు గారి మీద నమ్మకం మీద ఆ శతాధిపతి దయ చూపించి అతనికి అలాంటి అవకాశం ఇచ్చాడు, వెళ్ళి రావచ్చు అని. తర్వాత అక్కడి నుంచి ఓడ ఎదురుగా కొడుతున్న కుప్ర చోటునకు నడిపించారంట. 5వ వచనం. మరియు కిలికియకును పంపులేకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లూకీలో ఉన్న మోరకు
చేరితిమి. కాబట్టి ఆ గాలి కొడతా ఉంటే ఆ కుప్ర చాటుకు వచ్చారు. కుప్ర చాటుకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందంటే అక్కడ నుంచి 5వ వచనంలో కిలికియాకును పంపులకు ఎదురుగా ఉన్న సముద్రం దాటి లూకిలో ఉన్న మోరకు చేరితిమి. కానీ ఇప్పుడు ఈ ఓడకు ప్రమాదం జరగబోతా ఉంది. కాబట్టి ఆ ఎదురు గాలి కొడతా ఉంటే వాళ్ళు వెళ్ళవలసిన రూట్ కాకుండా కష్టపడుతున్నారు, తిప్పలు పడుతూ ఉన్నారు. 6వ వచనం, శతాధిపతి ఇటలీ వెళ్ళనన్న అలెగ్జాంద్రియా పట్టణపు ఓడను కనుగొని అందులో మమ్మును ఎక్కించాను. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా తిప్పలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ ఓడకు అది షిఫ్ట్ చేద్దామని చెప్పేసి పౌలు గారిని వాళ్ళని ఓడ మార్చారు. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరొక ఓడలోకి వాళ్ళని షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. చూడండి అది ఏ పట్టణానికి పోతుందంట. 6వ వచనంలో అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళనన్న ఓడ, అదే రోమాకి పోయేవి. కనుక రోమ్ అంటే ఇటలీ చూడండి ఇక్కడ. కనుక రోమ్ అంటే ఇటలీ అన్నమాట. కనుక ఆ ప్రాంతానికి వెళ్తుంది ఈ ఓడ. కాబట్టి ఇది గాలి ఎదురైంది కాబట్టి దీనికి ప్రాబ్లం ఉంది, సమస్య ఉంది. కాబట్టి ఇప్పుడు ఓడ షిఫ్ట్ అవుతున్నారు. అహ్మదాబాద్ నిన్న మొన్న ఫ్లైట్ అవే కనుక పేలిపోయింది కదా, చూసాం కదా మనం. కాబట్టి కొన్నిసార్లు సాంకేతిక ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెంటనే ఏం చేస్తారు, వాటిని షిఫ్ట్ చేస్తూ ఉంటారు. బస్సులు కూడా చూడండి కొన్నిసార్లు ఆపేసి మధ్యలో వేరే బస్సు ఎక్కిస్తూ ఉంటారు. ఎందుకు, దీనికి ఏదో ప్రమాదం ఉంది కనుక జరగలేనప్పుడు. కాబట్టి ఇప్పుడు ఇది కూడా ఏం చేశారంటే ఓడ మారుస్తున్నారు. కనుక అది ఎట్లయిపోతుంది, రోమ్ అయిపోతుంది. కాబట్టి అది అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ. కనుక అలెగ్జాంద్రియా పట్టణం చెందినటువంటి ఓడ అది ఎట్లయిపోతుంది కాబట్టి అందులో మమ్మును ఎక్కించారు. 7వ వచనం, అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి క్నీదుకును ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మును పోనీయకున్నందున క్రేతు చాటున సల్మోనే ధరిని ఓడ నడిపించితిమి. కాబట్టి వాళ్ళకి ఎంతో కష్టమైంది, ఎదురుగాలి వస్తూ ఉంది. ఎదురుగాలిలో ఓడ నడవాలంటే చాలా కష్టమే. ఓడ నడవాలంటే ఓడకి గాలి వాటం ఉండాలి. వాటం అంటే పోయే దారికి తను నెడతా ఉంటే స్పీడ్కి వెళ్ళిపోతుంది వాడు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వెళ్ళే దారి తట్టు కొట్టట్లేదు గాలి. ఏం చేస్తుంది, దానికి రివర్స్ ఎదురు కొడతా ఉంది, అంటే ముందుకు వెళ్ళలేకపోతా ఉంది. కనుక అది కష్టం. కనుక ఓడ నడిపించడం అంటే అది వెళ్ళే దారికి కనుక తోస్తా ఉంటే చాలా ఈజీగా వెళ్ళొచ్చు, కానీ అట్లా పోవట్లేదు. ఇప్పుడు దీనికి ఎదురుగాలి ఎదురైంది. కనుక ఎదురుగాలి వచ్చినందున పోనీకొందున క్రేతు చాటున సల్మోనే ధరిని ఓడ నడిపించేది. దీంట్లో మనకు చూడవచ్చు కనుక ఆ ప్రాంతాలకి క్రేతు కనుక ఇక్కడ అన్నమాట, ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వాడ కుప్ప చోటున ఆ గాలి సల్మోనే క్రేతు కనుక ఈ ప్రాంతాలకు ఎదురు కొడతా ఉంది. కనుక కష్టమవుతుంది అన్నమాట కనుక ఆ ఓడ. కాబట్టి ఇక్కడేమో కుప్ప చోటుకి వెళ్ళారు. తర్వాత మోర చూడండి, ఇక్కడ మోర ఈ ప్రాంతానికి కూడా ఇటు అన్నింది. కనుక పంపులే చదువుకున్నాం కదా, పంపులే చూడండి, ఈ పంపులే ఈ ప్రాంతాలు నిన్న మనం చదువుకున్న పై వచ్చిన కుప్ర పంపులే ప్రాంతాలు మోర్ అనే ప్రాంతం చేరారు. అక్కడి నుంచి ఈ సల్మోనే క్రేతు కనుక ఈ ప్రాంతాలు గుండా ఇప్పుడు ఓడ ప్రయాణం చేస్తూ ఉంది. మనకి మ్యాప్లో కూడా ఆ పేర్లన్నీ మనకు కనపడతాయి, మీరు తర్వాత కూడా చూడవచ్చు. కనుక అంతా గాలి ఎదురుగా కొడతా ఉన్న కారణం చేత ఇప్పుడు వాళ్ళు సల్మోనే ధరిని ఓడ సల్మోనే ప్లేస్ కూడా చూడండి, సల్మోనే కనపడుతుంది మనకి. కనుక ఇవన్నీ కూడా కాబట్టి ఇక్కడ బయలుదేరినటువంటి ఓడ కుప్ర చోటుకి వెళ్ళింది. పంపులే ప్రాంతము, మోర్ అనేటువంటి ప్రాంతము, తర్వాత క్రేత్ అనే ప్రాంతం, సల్మోన్ అనే ప్రాంతాలు. కనుక ఈ ప్రాంతాలు గుండా ఓడ ప్రయాణం చేస్తూ ఉందని మనకి మ్యాప్లో కూడా ఆ ప్రదేశాలు మనం చూడవచ్చు. నడిపించారు. 8వ వచనం, బహు కష్టపడి దాని దాటి మంచి రేవులోని ఒక స్థలమునకు చేరితిమి. దాని దగ్గర లస్సయ్య పట్టణం ఉండేను. చూడండి మంచి రేవులు కనపడుతుంది కదా, మంచి రేవులు. కనుక ఈ ప్రాంతానికి వచ్చారు. మంచి రేవులు అంటే మంచి రేవులు అని కాదు, అక్కడ దాని పేరే అదనమాట. కాబట్టి మంచి రేవులు అంటే ఏదో తాగేదానికి మంచి నీళ్ళు ఉంటాయి అనుకోబాకండి. కనుక సముద్రంలో ఎక్కడ కూడా మంచినీళ్ళు ఏమి ఉండవు. మంచి రేవులు అంటే దాని ప్రాంతమే. ఒకసారి సముద్రంలో జాలర్లు వెళ్ళారంట. వాళ్ళు సముద్రంలో వెళ్ళిన తర్వాత వెళ్ళిన వాళ్ళు ఒకసారి 4 రోజుల దాకా రారు. కనుక ఆ చేపలన్నీ పడుతూ ఉంటారు. వాళ్ళకి నీళ్ళు అయిపోయినాయి అంట. ఏమైపోయింది చెప్పండి, వాళ్ళకి నీళ్ళు అయిపోయినాయి. కనుక తీసుకెళ్ళిన నీళ్ళే, సముద్రంలో ఉన్న ఆ నీళ్ళు తాగలేదు, ఉప్పు నీళ్ళు కాబట్టి. ఆ మధ్యలో ఉన్నప్పుడు నీళ్ళు అయిపోయినాయి ఎట్లా అని చెప్పేసి వాళ్ళు కొన్ని సంజ్ఞలు చేస్తూ ఉంటే ఎదురుగా ఉన్నటువంటి వారికి అర్థమైపోయింది వాళ్ళకి ఏమైపోయినాయి అని, నీళ్ళు అయిపోయినాయి అర్థమైపోయింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ఎదురుగా చూసానికి సముద్రంలో బకెట్ వేసి దాన్ని చేది వాళ్ళందరూ చూస్తాను నీళ్ళు తాగుతూ ఉన్నారు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ నీళ్ళన్నీ కూడా మంచి నీళ్ళే, మీరు కూడా ఏం చేయండి బకెట్ వేసుకొని తాగండి అని. అంటే అర్థం ఏంటంటే ఎందుకు అక్కడ మంచి నీళ్ళు అని అంటే పైనుంటి ఒక నది చొచ్చుకొని వస్తూ ఉంది.
చెప్పండి, ఏం చేస్తున్నా? పైనుంచి ఒక నది ప్రవహిస్తా చొచ్చుకుని వస్తా ఆ ప్రాంతములో కొన్ని కిలోమీటర్ల వరకు ఈ మంచినీళ్ళు తోసుకుంటూ పోయి ఆ నీళ్ళు ఏమైపోతుంది అక్కడ? మంచినీళ్ళు. చూసారా? కాబట్టి అందుకే వడిగా ప్రవహించి నది అని మనం చూస్తాం కదా. కనుక ప్రవహించేటువంటి ఆ నది ఆ యొక్క సముద్ర నీళ్ళు చొచ్చుకొని పోయి అక్కడ దాకా ఏ నీళ్ళు కనపడుతుంది? వీళ్ళంతా కూడా మంచినీళ్ళు. అప్పుడు వాళ్ళకి అర్థం, ఓహో ఇది మంచినీళ్ళని వాళ్ళు బకెట్ వేసి చేతుకొని తాగితే ఆ నీళ్ళు ఎట్లా ఉన్నాయి? మంచినీళ్ళు. సముద్రంలో మంచినీళ్ళు ఉండటం ఏంటనే ప్రశ్న వస్తూ ఉన్నప్పుడు పైనుంచి ఏమొస్తుంది? ఒక వడిగా ప్రవహించేటువంటి ఒక నది తన్నుకుంటూ వస్తుంది. కాబట్టి కొన్ని కిలోమీటర్ల వరకు చెప్పండి ఆ నీళ్ళన్నీ కూడా మంచినీళ్ళుగానే ఉన్నాయి. చూసారా? కాబట్టి ఈ మంచి రేవులంటే ఆడ మంచినీళ్ళు ఉన్నాయని కాదు, ఆడ మంచినీళ్ళు మంచి రేవు కూడా ఏమి లేదు, కానీ దాని పేరే మంచిరేవులు. ఇప్పుడు ఆ ప్రాంతానికి వచ్చారంట, చూడండి అక్కడ వచ్చారు. దాని తర్వాత ఒక స్థలం చేరాము. దాని దగ్గర లస్ అనే పట్టణం కూడా ఉందంట. చూడండి, లస్ అనే పట్టణం కూడా మనకు కనపడుతుంది, లస్ అనే పట్టణం. కానీ ఇప్పుడు పౌలు గారి ప్రయాణము మనం చూసినప్పుడు కుప్ర చాటుకు వచ్చారు, పంపులే పెరిగే ప్రాంతాల గుండా వచ్చారు. ఈ మోర అనేటువంటి ప్రాంతం తాకింది, క్రేతుకు వచ్చింది, సల్మోన వచ్చింది, మంచిరేవులు వచ్చింది, లయస్ అనేటువంటి ఈ పట్టణం. కనుక ఇక్కడ దాకా ఇప్పుడు వాళ్ళు అక్కడ చేరి ఇదంతా కూడా వాళ్ళ ప్రయాణానికి ఎన్నో ఆటంకాలు, చెప్పండి, ప్రయాణానికి ఎన్నో ఆటంకాలు అభ్యంతరాలు మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి అందుకే ఆ పౌలు గారికి ఓడ యొక్క అనుభవాలు చాలా ఉన్నాయి. సముద్ర ప్రయాణాలు పౌలు గారికి బాగా తెలుసు. అందుకే ఎక్కడ ప్రమాదం వస్తూ ఉందన్నప్పుడు కూడా పౌలు గారు ముందుగానే చెప్పేస్తాడు. కారణం ఏంటంటే పౌలు గారికి సముద్రం మీద ఓడల ప్రయాణాలు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఉదాహరణగా 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం పౌలు ఏమంటారు చూడండి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం పౌలు గారు ఆయన మాటలు చెప్పిన మాట. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 25. ముమ్మారు బెత్తములతో కొట్టబడుతుంది, ఒకసారి రాళ్లతో కొట్టబడుతుంది. తర్వాత చదవండి. ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడుతుంది, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపిద్దిని. పౌలు గారికి ఎన్నిసార్లు ఓడ పగిలిందంటే 3 సార్లు. అమ్మ, ఒకసారి పగిలితే రెండోసారి ఓడ ఎక్క. మనమైతే ఒక్కసారి కనుక ఎక్స్పీరియన్స్ పగిలింది అనుకోండి ఓడ, మనం రెండోసారి ఓడ ఎక్కమంటే అమ్మో నేను అసలు ఎక్కడ భయం అంటాం. పౌలు గారికి ఏం భయం లేదు, 3 సార్లు పగిలింది. మొదటిసారి, రెండోసారి, మూడోసారి వాడ పగిలి ఒక రాత్రి అంతా ఎక్కడ ఉన్నాడంటే పౌలు గారు చెప్పండి, ఎక్కడ 25 చెప్పాడు కదా. ముమ్మారు ఒక రాత్రి పగలు ఎక్కడ గడిపాడంట? సముద్రంలో. ఎవరైనా గడిపారు సముద్రంలో రాత్రి పగళ్ళు? పౌలు గారి ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా మనం చూస్తాం. మన చదువు కూడా చాలా ఈజీగా ఉంది. 3 సార్లు ఓడ పగిలితే ఎట్ట ఉండదు ఒకసారి ఆలోచించండి. మొదటిసారి పగిలితే రెండోసారి ఎక్కువ, రెండోసారి పగిలితే మూడోసారి అసలు ఎక్కం ఓడ. మనం చూసారా అట్టడం మనం. కానీ పౌలు గారికి ఎంత ధైర్యము, ఎంత ఓపిక. అంటే పౌలు గారి పరిశుద్ధాత్మ సహాయం కూడా ఉంది. కానీ పౌలు గారి గుండె బలం, కండ బలం పౌలు గారికి అన్నీ ఉన్నాయి. అందుకే ఆయన రాస్తూ 3 సార్లు పగిలినాడు, ఏం భయపట్ల. రాత్రి పగలు సముద్రంలో ఉన్నాడు. ఇక మనమైతే గుండెకి తప్పని సస్తాం. ఇంకేముంది, సముద్రం ఉన్నాము, ఎవరు రక్షించడేమో, ఇక మన కథ అయిపోయింది అనుకుంటాం మనమైతే. ఒక రాత్రి పగలంటే కాసుకున్నాడు సముద్రంలో పౌలు గారు. చూసారా ఎంత? ఇవన్నీ పౌలు గారికి ఎక్స్పీరియన్స్. కాబట్టి ఆయనకు ఓడ తెలుసు, సముద్రం తెలుసు, అది జరిగిపోయే సంగతులు కూడా తెలుసు. కాబట్టి మొదటి 8 వచనాలు ఏ ప్రయాణం కొనసాగుతుంది చెప్పండి? రోమా ప్రయాణము ప్రారంభం రాసుకున్నాం. చెప్పండి, రోమా ప్రయాణ ప్రారంభం. రెండో సంగతి కూడా చూద్దాము. రెండో సంగతి అనేది అపోస్తల కార్యములు 27వ అధ్యాయం 9 నుంచి మనం చూసామంటే 12 వచనాలు, 9 నుంచి 12 వచనాలు. ఇది రెండో సంగతి. మొత్తం ఎన్ని సంగతులు అనుకున్నాం దీంట్లో మనము? 4 సంగతులు. మొదటిది రోమా ప్రయాణం ప్రారంభమైంది. ఎట్లా ప్రారంభమైంది? ఎన్నో కష్టాలతో, ఆటుపోటులతో, ఎదురుగాలతో, తిప్పలతో ప్రారంభమవుతుంది. ఇప్పుడు 9 నుంచి 12 వచనాలు రెండో టైటిల్ రాసుకుందాం. దీన్ని కూడా టైటిల్ ప్రమాదమును గురించి హెచ్చరించిన పౌలు గారు. ప్రమాదమును గురించి హెచ్చరించిన పౌలు గారు. ఇప్పుడు అలాంటి కష్టాల్లో వాడ నడిపిస్తూ ఉంటే పౌలు గారు ఏమంటున్నాడు చూడండి. 10వ వచనం అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 10వ వచనం 9 చూద్దాం. చాలా కాలమైన తర్వాత ఉపవాస
ఉపవాస దినమున కూడా అప్పటి గతించిన ప్రయాణము చేయట అపాయకరమై ఉండెను. మనం చూసామంటే ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట, చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పుడు గతించినందున ప్రయాణము చేయట అపాయకరమైనది. కాబట్టి పౌలు గారి జీవితం మనం చూసినప్పుడు ఈ మంచిర్యాల అనేటువంటి పట్టణానికి వచ్చారు. ఈ మంచిర్యాల అనేది ఒక చిన్న హార్బర్, చెప్పండి, ఒక చిన్న హార్బరు. పౌలు గారు ఇక్కడ గమనించామంటే ఈ ఓడ పౌలు గారు చెప్తారు వాళ్ళతో, చూడండి చెప్తాను పౌలు గారు 10వ వచనం. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులను ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. ఆయనను శతాధిపతి పౌలు చెప్పేది నమ్మక నావికుడును ఓడ యజమానుడు చెప్పినదే నమ్మాను. 12 మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫీనిక్స్నకు చేరి అక్కడ శీతాకాలము గడపాలని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది నైరుతి వాయువు దిక్కులున్న క్రేతు రేవై ఉన్నది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ ఓడ ఎక్కడ ఆగింది మనం గమనించామంటే 8వ వచనంలో లైస్ అనే పట్టణంలో, చెప్పండి ఎక్కడంట, లసయ్య. కనుక లసయ్య అనేటువంటి పట్టణం దగ్గర ఓడ ఆగింది. ఆగిన తర్వాత చాలా కాలం అయిపోయింది, ఉపవాస దినం కూడా గతించింది. కనుక మరి ఇక్కడ ఉపవాస దినం అంటే మనం చూసామంటే ప్రతి ఏటా వచ్చేటువంటి ఒక మహావిశ్రాంతి దినం కూడా మనం చూస్తాం. కనుక యూదుల క్యాలెండర్ వేరే, మన క్యాలెండర్ వేరే. మన క్యాలెండర్ అయితే కనుక ఇప్పుడు ఈ సీజను ఏ సీజన్ అంటే సెప్టెంబర్ దాటి అక్టోబర్. కనుక చెప్పండి, కనుక శీతాకాలం ఎప్పుడు వస్తుంది? సెప్టెంబర్ దాటి అక్టోబర్ మధ్యలో మనకి ఎంటర్ అవుతుంది శీతాకాలం. ఇప్పుడు వాళ్ళకి ఏ కాలం అంటే అక్కడ శీతాకాలం వచ్చింది, కనుక చలికాలం వచ్చింది. కాబట్టి అందుకే పౌలు గారు అంటున్నాడు 10వ వచనంలో, 10వ వచనం పౌలు గారు అన్నాడు, అయ్యలారా అంటే ఇక్కడ ఎవరెవరు ఉన్నారని అర్థము చెప్పండి. అయ్యలారా అంటే ఎవరు? ఇక్కడ శతాధిపతి, ఓడ నావికుడు, వీళ్ళందరూ ఉన్నాడు, మెయిన్ పర్సన్స్. కాబట్టి వాళ్ళతో పౌలు మాట్లాడుతున్నాడు. కనుక వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అయ్యలారా అంటే శతాధిపతి, వాడు నడిపే నావికులు అందరితో కూడా ఏమంటున్నాడు 10వ వచనంలో, ప్రయాణం వల్ల సరుకులకు ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టము కలుగుట నాకు తోచుందని చెప్పి వాడిని హెచ్చరించాను. ఇప్పుడు దాకా వచ్చిందే చాలా కష్టం మీద వచ్చాము, ఎట్టగొట్ట ఈ లసైన పట్టణాన్ని చేరుకున్నాము. ఇప్పుడు మన ఓడ ఉన్న సరుకులు పోవటమే కాదు, ఓడే కాదు, మన ప్రాణాలకు కూడా చాలా డేంజర్ అని నాకు అనిపిస్తూ ఉంది అన్నాడు పౌలు గారు. ఇప్పుడు చెప్పండి, పౌలు గారికి ఎట్ట తెలిసి అన్నీ? ఆయనకి ఎక్స్పీరియన్స్, చెప్పండి, ఏమని చెప్పండి. ఎన్నోసార్లు ఓడలు వెళ్ళారు కదా, ఆ ఎదురుగాలు చూసినప్పుడు పౌలు గారికి అర్థమైపోయింది మనం రోమా చేరుకోలేము, చాలా డేంజర్లో ఉన్నామని. వీళ్ళందరికీ బహుశా ఎక్స్పీరియన్స్ తక్కువ, కనుక పౌలు గారికి ఏముంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్. కాబట్టి ఎన్నోసార్లు పోయిన వాడికి చాలా అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. అందుకే అన్నాడు ఈ వాతావరణం చూసి, కానీ ఎక్కడ ఉండేది మంచిది. మనం ఎక్కడ ఏ పట్టణం అంటది? ఫీనిక్స్. చెప్పండి ఎక్కడంట? ఫీనిక్స్. అక్కడ గడపాలని ఎక్కువ మంది ఆలోచన చెప్పారు, కానీ వాడికి వెళ్ళడం కాదు, కానీ ఇక్కడ ఉండేదే మంచిది. కనుక శీతాకాలం ఉంటాక అనుకూలంగా లేకపోయినా మన ప్రమాదం తప్పించుకోవాలంటే, మన ప్రాణం రక్షించబడాలంటే మనం ఎక్కడ ఉండేదే మంచిది, బయలుదేరవద్దని పౌలు గారు చెప్తున్నాడు. వాళ్ళు ఏమంటున్నారు, లేదు ఇది శీతాకాలము, ఇక్కడ మనం ఉండలేము, కాబట్టి అర్జెంటుగా మనం ఎక్కడికి పోతాము? ఫీనిక్స్. చెప్పండి, ఫీనిక్స్ చేరి అక్కడ గడుపుతూ ఉంటున్నారు. అంటే పౌలు గారు చెప్పిన మాట శతాధిపతి నమ్మడం లేదు. చూడండి 11వ వచనం, ఆయనను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమాని చెప్పినదే నమ్మాను. ఇప్పుడు చూడండి, నడిపే పైలట్ చెప్పింది వింటారా? లోపల ఉన్న ప్యాసింజర్ చెప్పింది వింటారా? ప్యాసింజర్ మాట వింటారా? పైలట్ మాటే వింటారు. నీకేం తెలిసి కూర్చో అంటారు. పౌలు గారు ఇక్కడ పైలట్ కాదు, వాడు నావికుడు కాదు. అందుకే పౌలు గారికి ఎక్స్పీరియన్స్ ఉందో చెప్తున్నాడు. అయిలారా మనం వచ్చింది ఎన్ని తిప్పలు పడ్డ చూసాంగా, ఎన్ని ప్రాంతాలు ఆ గాలి కొట్టుకుంటూ వచ్చిందో. కాబట్టి దీన్ని బట్టి నాకు అనిపిస్తూ ఉంది, సరుకులు పోతాయి, ఓడపోయింది, మన ప్రాణాలు కూడా డేంజర్గా ఉంది. కాబట్టి మనము ఇక్కడ ఆగేది మంచిది, వెళ్ళకుండా ఉండేది మంచిది పౌలు గారు చెప్తున్నారు. వాళ్ళు అంటున్నారు లేదు శీతాకాలం ఇక్కడ అసలు ఉండలేం, చాలా కష్టం, కాబట్టి మనం అర్జెంట్గా ఎక్కడికి పోతాము? వెళ్ళిపోయి అక్కడ గడుపుతాం శీతాకాలం. కనుక ఈ టైంలో ఎక్కడ మనం ఉండలేం అని వాళ్ళు మాట్లాడుతున్నారు.
కాబట్టి ఇక్కడ ఉన్నా పర్వాలేదు, కానీ శీతాకాలమైన మన ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం ఎక్కడ ఉండేదే మంచిది అనేది పౌలు గారి యొక్క అభిప్రాయం. అయితే శతాధిపతి మాట పౌలు గారి మాట పక్కన పెట్టి ఎవరి మాట తీసుకున్నాడు? ఓడ నావికుడు, ఇంకా ఓడ యజమాని, ఓడ నావికుడు. కానీ వాళ్ళు చెప్పితే నమ్మాడు. నమ్మి ఏం చేశాడంటే పౌలు గారి యొక్క మాట తీసుకోలేదు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 9 నుంచి 12 వచనాల్లో పౌలు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. చెప్పండి, పౌలు గారిని ఏం చేస్తున్నారు చెప్పండి? వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎక్కడ తీసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, ఒక సేవకుడు హెచ్చరిస్తున్నప్పుడు తప్పనిసరిగా తీసుకునేది మంచిది. కనుక దేవుని సేవకుల ద్వారా దేవుడు హెచ్చరిస్తాడు, దేవుడి ప్రవక్తల ద్వారా దేవుడిని హెచ్చరిస్తాడు. కాబట్టి దేవుని యొక్క ప్రవక్త మాట, సేవకుని మాట తీసుకోలేదనుకోండి, నష్టమే జరుగుతుంది. ఇప్పుడు ఈ ఓడ భవిష్యత్తులో ఏమైతే చెప్పండి, ముందున్న వచనాలు ఏమైంది? ఓడ సరుకులన్నీ పడేసి ఓడ కూడా పగిలిపోతుంది. కానీ భయపడతారు వాళ్ళంతా. కనుక తట్టుకుంటుంది. కనుక ఒక ఇసుక తట్టుకుంది ఓడ. ఆ ప్రమాదం అంతటి కారణం వాళ్ళే. పౌలు ముందే చెప్పాడుగా, వద్దు ఇక్కడ ఆగుదామని చెప్పాడుగా. అంటే ఒక సేవకుని మాట వినకపోతే ఎంత నష్టం వచ్చిందో చూడండి. అందుకే యేసేపు కూడా హెచ్చరిస్తాడు. దేశమంతా ఏమి రాబోతా ఉంది? కరువు రాబోతుందని హెచ్చరించారు. హెచ్చరించినందుకు ధాన్యం సమకూర్చారు, కరువు నుంచి కాపాడబడ్డాడు. తర్వాత అది ఆదికాండంలో మనం చూస్తాం. 2 రాజులు 17 అధ్యాయంలో పోయి ఒక ప్రవక్త హెచ్చరిస్తాడు ఆహాబుని. ఎవరా ప్రవక్త? ఏమని హెచ్చరించాడు? ఈ సంవత్సరాలు మంచైన వర్షమైనా పడదని అని హెచ్చరించాడు. కానీ తీసుకోలేదు ఆ మాట. కానీ ఏమైంది చెప్పండి? ఆ దేశం అంతటా ఏమొచ్చిందంట? కరువు వచ్చింటే ఒక ప్రవక్త మాట తీసుకుపోతే కరువు వచ్చింది. ఒక దేవుని యొక్క దాసుని మాట వినకపోతే నష్టం వచ్చింది. కాబట్టి దేవుని యొక్క సేవకుని మాట, భక్తుని మాట ఎంత ప్రాముఖ్యమైందో మనం ఆలోచించాలి. కాబట్టి దేవుడు కటాక్షం కలిగిన వాడు కాబట్టి తన సేవకుల ద్వారా హెచ్చరికలు చేస్తాడు. కనుక అది మనం పట్టించుకోవాలి. కనుక మాది కాదులు అనుకోకూడదు. నోవహు కూడా హెచ్చరించాడు. నోవహు కూడా హెచ్చరించాడా లేదా? ప్రాణం రాబోతా ఉంది, మారు మనసు పొందండి అని హెచ్చరించాడు. అయితే వాళ్ళు పట్టించుకోలేదు. ఏమైపోయింది? జలప్రళయం వచ్చి మొత్తం అందరినీ ముంచివేసి నాశనం చేసింది. కాబట్టి నోవహు దేవుని యొక్క దాసుడే, యోసేపు దేవుని యొక్క దాసుడే, ఏలే దేవుని యొక్క ప్రవక్తలే. కాబట్టి ఇలాంటి ఎంతోమంది ప్రవక్తలు హెచ్చరించినప్పుడు వినకపోతే వాళ్ళకి ఏం కలిగింది చెప్పండి? నష్టాలు కలిగాయి. కాబట్టి మనకి ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు పౌలు గారు ఎవరంటే ఒక సేవకుడు, ఒక అపోస్తలుడు. కాబట్టి అలాంటి గొప్ప సేవకుడు చెప్తా ఉన్నాడు, అయ్యా ఆగండి, వద్దు, ప్రయాణం చేయొద్దు, ఓడ కనుక వెళ్ళేది మంచిది కాదు, కనుక సరుకులు పోతాయి, ఓడపోయింది, మన ప్రాణాలకు డేంజర్ అని చెప్తున్నప్పుడు కూడా ఒక సేవకుని మాట పట్టించుకోవడం లేదంటే ఎంత ప్రమాదానికి వెళుతున్నారో కూడా ఆలోచించాలి. ఇర్మీయా గ్రంథం 25వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథం దేవుడు ఏమంటాడు ఆయన ప్రవక్తల గురించి, ఆయన సేవకుల గురించి? ఇర్మీయా గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనం. ఇర్మీయా గ్రంథం 25వ అధ్యాయము 3వ వచనం, 25:3. ఆమోను కుమారుడు యోధారాజుని యోషియా 13వ సంవత్సరం మొదలుకొని నేటి వరకు 23 సంవత్సరంలో యెహోవాకు నా ప్రత్యక్షమగుతూ వచ్చును. తర్వాత నేను పెందల కాడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచు వచ్చినను మీరు వినకపోయిరి. చూసారా, నేను ప్రవక్తలు పంపించాను, పెందల కలిసి పంపించాను వాళ్ళు మీ దగ్గరికి. అని మీరు ఏం చేయట్లేదు, వాళ్ళ మాటలు, నా సేవకులు, నా ప్రవక్తల యొక్క మాటలు మీరు వినడం లేదు. కాబట్టి విని నమ్మి బాప్తిసం పొందితే మీకు రక్షణ, నమ్మకపోతే శిక్ష అని చెప్పాడు. కాబట్టి నేను మా సేవకుల్ని పెందలకడే పంపించే కానీ మీరేం చేయలేదు, మీరు విన్నటువంటి వారు కారు, కానీ నా ప్రవక్తల మాటలు విన్నటువంటి వారు కారు. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం. ఇదే ఇర్మీయా గ్రంథం చూడండి, 23వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము ఒక మాట చూద్దాము, 16వ వచనం. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయము 16వ వచనం కూడా. ఇర్మీయా 23:16. సాయంత్రం యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీకు ప్రవచన ప్రకటించి ప్రవక్తల మాటను ఆలకింపకుడి, వారి మిమ్మును భ్రమ పెట్టుదురు. కాబట్టి సేవకులు అనగానే అందరూ కూడా ఒకే సేవకులాగా నమ్మకూడదు. కనుక 2 రకాలు ఉన్నారు. దేవుని ప్రవక్తలు ఉన్నటువంటి వారు నిజ సేవకులు ఉన్నారు, అబద్ధాన్ని ప్రకటించే సేవకులు కూడా ఉన్నారు. దేవుడే చెప్పాడు, ఇందాకేమో నేను నిజంగా పంపించే నా సేవకులు మీరు వినలేదంటాడు. ఇక్కడేమో అబద్ధంగా ప్రకటించే సేవకులు ఉన్నారు.
కాబట్టి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కనుక వాళ్ళ మాట మీరు నమ్మకండి. అందుకే మనం గ్రహించాలి. కనుక ఏది నిజమైన నిజ సేవకుడు ఎవరు, అబద్ధాన్ని ప్రకటించేది ఎవరు, ఏది సత్యము ఏది అసత్యం అనే ఆ గ్రహింపు గమనం మనకు చాలా ప్రాముఖ్యమైనది. చాలాసార్లు అందరూ అయ్యో ఆయన సేవకుడు అంటాడు. ఆయన ఏ సేవకుడు? నిజ సేవకుడైనా? కనుక నిజంగా సత్యాన్ని బోధించేవాడేనా అని మనం ఆలోచించాలి. అందుకే ఏమంటాడు, ఇది మలాకీ గ్రంథం 2వ అధ్యాయం, మలాకీ గ్రంథం 2వ అధ్యాయము 7-8 వచనాలు. మలాకీ గ్రంథం 2వ అధ్యాయము 7-8 వచనాలు కూడా మనం చూస్తాం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7-8 వచనాలు. 7-8 యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు. వారి జ్ఞానమును బట్టి బోధించును. మీరు మార్గము తప్పిదిరి. ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీయులతో చేయబడిన నా నిబంధనను నిరర్ధకము చేయుచున్నారు. చూసిరా, కాబట్టి యాజకులంట సైన్యములకు అధిపతి యెహోవాకి దూతలు. జనులు ఏం చేయాలంట? జనులు వారి నోట ధర్మశాస్త్రాలు నేర్చుకోవాలి, వారి జ్ఞానాన్ని బట్టి బోధించాలి. అయితే వారి మార్గము తప్పితిరి. ఎవరు? కొంతమంది సేవకులు. కనుక మార్గం తప్పిన వారు ఉన్నారు. వాళ్ళు మార్గం తప్పి అభ్యంతరపరిచి దేవుని యొక్క మాటలు నిరర్ధకం చేస్తూ ఉన్నారు. కాబట్టి అందుకే సేవకులు అందరూ కనగానే అందరు సేవకులు ఒకేలాగా మనం చూడకూడదు. కనుక ఒకేలాగా చూడకూడదంటే వాళ్ళ తత్వం ఏంటి, వాళ్ళ బోధ ఏంటి, వాళ్ళు చెప్పేది నిజమా కాదా, నిజమైన దేవుని సేవకులేనా, యెహోవా సేవకులు, లేక వ్యతిరేకంగా ప్రవచించే సేవకుల? 2 రకాలు ఉన్నారు. కొంతమంది సేవకులు ఎట్లా ఉన్నారంటే ఊరిగా పొగుడుతూ ఉంటారు, ముఖస్తుతి చేస్తూ ఉంటారు. కనుక ఎందుకంటే వాళ్ళ పని నెగ్గించుకోవాలి, వాళ్ళ కార్యం నెరవేర్చుకోవాలి. కనుక వాళ్ళ దగ్గర ఏదో పొందాలి అంటే ఏం చేయాలి? వాళ్ళని ముఖస్తుతి చేయాలి. మనకు కూడా ఏది ఇష్టం చెప్పండి? మనకు కూడా పొగుడుతూ ఉంటే అబ్బా ఎంత సంతోషమో అన్న, నీలాంటి వాళ్ళు లేదన్న దాత, నీలాంటి సమర్పణ పడలేదన్న కానీ మొత్తం ఇచ్చేస్తూ ఉంటాం. ఎందుకు? ముఖస్తుతి. యోధాపత్రిక చూడండి 16వ వచనం. యోధాపత్రిక 16వ వచనం చూడండి ఏమంటాడు. ఎట్లాంటి వాళ్ళంతా ఎలాంటి సేవకులు అంటే, నేను అందరి సేవకులు విమర్శించడం లేదు, కొంతమంది ఎలాగ ఉన్నారు. యోధాపత్రిక 16వ వచనం. యోధాపత్రిక 16 చూడండి. వారు తమ దురాశల చొప్పున నడుచుచు మనుష్యుల లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు అని పైన పుట్టినోట్లో పైన RS కింద చూడండి ఏమందో, ముఖస్తుతి చేయొచ్చు. ఎందుకంటే ముఖస్తుతి దేనికోసం అంట? లాభము నిమిత్తము. చూసారా? కాబట్టి వాళ్ళకేమో లాభం కావాలి, మనకేం కావాలి చెప్పలేంటి? ముఖస్తుతి కావాలి. మనల్ని పొగుడుతూ ఉంటే ముఖస్తుతి మనకి ఎంత సంతోషం. అబ్బా నీలాంటి వాళ్ళు లేడన్నా, నీలాంటి ప్రేమ గల వాళ్ళు లేడన్నా, ఇలాంటి దాత సమర్పణ పడలేనా కానీ మనం ఇక ఆకాశానికి ఎగురుతాం. కనుక ఎక్కి వాళ్ళకి కావాల్సిన ఇస్తాం. మనకేమో ముఖస్తుతి కావాలి, వాళ్ళకేమో లాభం కావాలి. నేను ఒక సేవకుడిగా ఉండి కూడా సత్యం చెప్పాల్సింది. ఎందుకంటే 2 రకాలు ఉన్నారు సేవకులు. కనుక సత్యాన్ని ప్రకటించే సేవకులు ఉన్నారు. అందుకే నిజ సేవకులు ఎవరు అనేది మనము ఎరగాలి. కనుక తెలుసుకోవాలి. ఆ గ్రహింపు మనకు ఉండాలి, ఆ విచక్షణ మనకు ఉండాలి. కనుక నిజ సేవకులు ఎవరు, అబద్ధాన్ని ప్రకటించే వాళ్ళు ఎవరు, వాళ్ళ మాటలోనే మనకు తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు పొగుడుతూ ఉంటే, వాళ్ళు మెచ్చుకుంటూ ఉంటే ఓహో ఈయన కనుక ముఖశుద్ధి చేసే సేవకుడు, లాభానికి వచ్చిన సేవకుడు. చూసా, ఇలాంటి మనకు అర్థమవుతూ ఉంటాయి. కనుక అని మనం అప్పుడే గ్రహించుకోవాలి. కాబట్టి ఆయన ఏ సేవకుడు? కాబట్టి ఇప్పుడు పౌలు గారు ఇట్లా ఏ సేవకుడు అంటే, పౌలు గారు ముఖస్తుతి చేసే సేవకుడు కాదు, ఉన్నట్టే చెప్తా ఉన్నాడు. మీరు కనుక వెళ్తే డేంజర్లో పడతారు, నాకు అనిపిస్తూ ఉంది. మీకు తెలియదు, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. నేను 3 సార్లు తిరిగా. ఆల్రెడీ పౌలు గారు ఇప్పుడు వాళ్ళు ఉన్నాడు కదా, ఎన్నోసార్లు నేను 3 ప్రయాణాలు చుట్టూ వచ్చినటువంటి పౌలు. కనుక ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్. ఎందుకంటున్నాడు, మనకు అపాయం ఉంది, మన ఓడకి ఉంది, సరుకులకు ఉంది, మన ప్రాణానికి కూడా ఉంది. కానీ నాకు అనిపిస్తూ ఉంది ఆగిపోతే మంచిది. వీళ్ళు అంటున్నారు ఇక శీతాకాలం అస్సలు ఎక్కడ మనం ఉండలేము, పోతే ఎక్కడ ఉందాం, వెళ్ళిపోయి ఫీనిక్స్ అనే ప్రాంతానికి అక్కడ గడుపుతూ ఉంటున్నారు. కనుక మీ ఇష్టం, కనుక వెళ్తే ప్రమాదం జరుగుతుంది. ఒక దైవ సేవకుని యొక్క హెచ్చరిక వాళ్ళు తీసుకోలేదు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాలి సార్. రెండో సత్యం ఏంటంటే, 2వ భాగంలో దైవ సేవకులు, నిజ దైవ సేవకుల హెచ్చరికలు మనము తీసుకోవాలి. నిజంగా మన కోసం ప్రార్థించేవాడు, మనల్ని ప్రేమించేవాళ్ళు, మన ఆత్మీయంగా నడిపించేవాడు, సత్యాన్ని ప్రకటించేవాళ్ళు, యథార్థంగా బోధించేవాళ్ళ యొక్క సేవకుల యొక్క మాటలు మనం తీసుకోవాలి. అందుకని సేవకులను అందరూ ఒకే గాడిని కట్టేసి అందరిని చెడ్డవారు అయితే అందరూ మంచివారని
మనకు కట్టడం కాదు, కానీ ఆ గ్రహింపు మనకు ఉండాలి. అందుకే రాయబడింది, మనుషులంట లాభం నిమిత్తం ఏం చేస్తారంట, కొంతమంది కొనియాడుచు మొక్కశుద్ధి చేస్తూ ఉంటారు. కనుక ఈ దినాల్లో మొక్కశుద్ధి చేసే సేవకులు ఎక్కువైపోయారు. మనం ఒక స్థలానికి వెళ్ళాను. ఒక స్థలానికి వెళ్తే ఆ సేవకు అంటున్నాడు, అన్న మా సంఘ పెద్దలందరూ చాలా మంచోళ్ళు అని అంటున్నాడు. వాళ్ళ ముందే నాకు అనిపించింది. కనుక అట్టంటేగా నేను అన్నీ ఎవరు అన్నట్టు అక్కడ చూసారా, ఇంకేముందిగా అంత కాంగ్రిగేషన్. కనుక పెద్ద పెద్ద సేవకులు అందరూ ఉన్నారు. అందరూ లేచి మా సేవకులు మా పెద్దలు ఎంత మంచోళ్ళు అంటే, మంచోళ్ళు అయితే చాలామంది పొగడాలి ఆయన అంటే ఇప్పుడు ఈయన లాభం అన్నమాట. నాకు అప్పుడే అర్థమైపోయింది. కనుక ఇప్పుడు వాళ్ళ మంచితనం అనేది మన హృదయంలో ఉండాలి, మనం చేయాలి. కనుక ఇప్పుడు ఎవరో మనుషులందరూ ముందు వాళ్ళు పొగిడారు అనుకోండి, వెళ్ళిపోయిన తర్వాత ఈయనకి ఇవ్వాల్సి ఈయనకి ఇస్తారు. ఇట్లాంటి వాళ్ళు తయారయ్యే దినాల్లో మన సహవాసంలోని. కానీ ఎన్న పర్వాలేదు భవిష్యత్తులో. కానీ చాలామంది అలాంటి పనులు చేయకూడదు, ముఖస్థుతి చేయకూడదు. కనుక మనుషుల మెప్పులు ఘనతలకు చేయకూడదు. కనుక వాళ్ళ పెద్దలైన కావచ్చు, సేవకులైన కావచ్చు. కొన్నిసార్లు వెళ్ళినప్పుడు అన్న మా సేవకుడు ఎంత మంచోడు అనగానే ఆయన పొగుడుతూ ఉంటారు. కనుక రెండు ఉన్నాయి, రెండు వైపులా అని పొగడగానే మనం కాలు రేగ పెట్టకూడదు, నా అంత మంది సేవకుడు లేడని. కనుక ప్రభు చెప్పాడు, మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు పూర్తి చేయండి. మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ అన్నాడు. చెప్పండి, మనుషులు మనల్ని పొగుడుతూ ఉంటే మనకేంటి శ్రమ, అది గుర్తుపెట్టుకో. నిన్ను పొగుడుతూ ఉన్నాడంటే నిన్ను శ్రమల పాలు చేస్తూ ఉన్నాడు ఆయన పొగిడి. లోకాసు వార్త 6వ అధ్యాయం ప్రభు చెప్పిన మాట ముగిచేద్దాం దీంతో. లోకాసు వార్త ప్రభువారే చెప్పిన మాట. కాబట్టి మనం పొగడకూడదు, పొగిడించుకోకూడదు, రెండు చేయకూడదు. లోకాసు వార్త 6వ అధ్యాయం 26వ వచనం. లోకాసు వార్త 6వ అధ్యాయము 26 చదువుదాము. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. చూసారా, మనుషులు నిన్ను పొగుడుతూ ఉంటే, మొక్కశుద్ధి చేస్తూ ఉంటే చెప్పండి, నువ్వు సంతోషపడుతున్నావు, నీకేం రాబోతుంది? శ్రమ రాబోతా ఉంది. మనుషులు నిన్ను ఘనంగా ఎంచారనుకో ఏమవుతుంది? లోకాసు వార్త 16వ అధ్యాయం. లోకాసు వార్త 16వ అధ్యాయము 15వ వచనం. లోకాసు వార్త 16వ అధ్యాయము 15వ వచనం. లోక 16:15. ఆయన మీరు మనుష్యులైతే నీతిమంతులను పెంచుకుని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. తర్వాత చదవండి. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. మనుషులు నిన్ను పొగుడుతూ ఉన్నారంటే దేవుడు నేను ఏం చేస్తున్నాడు చెప్పండి? అసహించుకుంటున్నాడు. అందుకే నన్ను పొగడుతూ ఉండి, నన్ను పొగడద్దు నాపు. చూసారా, మనం ఏం చేస్తాం? పొగుడుతూ ఉంటే ఇంకాస్త చెప్పు నా గురించి, ఇంకాస్త చెప్పు అంటాం. మనం పొగుడితే ఏమైతే తెలుసా? ఇంకా ఎక్కువ పొగిడితే ఏమైతే తెలుసా? అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం. ఆ చదివి ముగిచ్చేద్దాం. మనం కొనియాడకూడదు, మనం గొప్ప చేయకూడదు. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం. ఒక రాజును పొగిడారు. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం మనం గమనించామంటే 22, 23 వచనాలు. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 22, 23. జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. హేరోదంట ఏ స్వరాన్ని పొగుడుతున్నారు? రాజు నువ్వు మాట్లాడుతూ ఉంటే దైవ స్వరములాగా ఉంది, దేవుడిలాగా ఉన్నావు మాకు అన్నారు. ఏం జరిగింది? 23వ వచనం. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుత్వం అతని మొత్తం కనుక పురుగులు పడి ప్రాణం విడిచి చనిపోయాడు. చూశారు. కాబట్టి ఎందుకు కారణం ఏంటి? కాబట్టి అతడు తన్ను మహిమపరుచుకున్నాడు. నువ్వు మాట్లాడుతూ ఉంటే దేవుని స్వరములాగా ఉంది, నువ్వు దేవుడువా? దేవుడు అని ఫీల్ అయిపోయాడు హేరోదు. చూసి ఎంత ప్రమాదం. కానీ అందుకే మనుషులు మనల్ని కొనియాడుతున్నా, మనుషులందరూ మనల్ని ఘనంగా ఎంచుతున్నా, పొగుడుతున్నా, చివరికి నువ్వు దేవుడిలాగా ఉన్నావు అన్నా ఏమైపోయి చెప్పండి? దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావు. అదే అనమాట. దేవుడిలాగా ఉన్నావంటే వెంటనే దేవుడు మొత్తాడు. అప్పుడు హేరోదు ఏమనాలి? నేను దేవుడిని కాదయ్యా, నేను ఇలాంటి మనిషి అని చెప్పాలి కదా. నీ దేవుని స్వరం అనగానే ఇంక దేవుడిలాగా ఫీల్ అయిపోయాడు. ఎంత ప్రమాదం. కాబట్టి ఎన్ని చూసినప్పుడు లోకములో పొగడటము తప్పే, పొగిడించుకోవటం కూడా తప్పే. కాబట్టి మనం పొగడాల్సింది కనపడాల్సిన దేవుని తప్ప మనుషులను కాదు. కనుక చూసారా. కాబట్టి ఇప్పుడు తలంపిందని ఇక్కడ పౌలు గారు ఇప్పుడు చెప్పండి, ఏ సేవకుడైనా ఒక నిజ సేవకుడైనా ఉన్నదన్నట్టు చెప్తా ఉన్నాడు. కనుక లాభం కోసం చెప్పే ఆయన కాదు. కనుక వద్దని చెప్పిన ఒక సేవకుని మాట తీసుకోలేదు. ఏం జరిగిందో వచ్చేవారు మనం చూద్దాం. దీంతో మనం ముగిస్తాం. దీంతో మనము 2 సంగతులు చూసాం. ఇంకా 4 విషయాలు ఉన్నాయి 27వ అధ్యాయంలో. ఆ మిగతా 2 విషయాలు మనం చూసాం. తీసుకోలేదు. ఏం జరిగిందో మనం వచ్చేవారు మనం చూద్దాం. ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి. ఈ వాక్య వెలుగులో
మన వ్యక్తిగత జీవితాన్ని కూడా మనం సపరీక్ష చేసుకుంటాం. అనేకమైన సత్యాలు దేవుడు తన వాక్యం తన మనతో మాట్లాడుతున్నాడు. పౌలు గారు ఏ తప్పు చేయకుండా, ఏ నేరము చేయకుండా ఆయన అరెస్ట్ కాబడ్డాడు. అనేక విధాలు నలగొట్టబడుతున్నాడు. సహస్రాధిపతులు ఎదుట, రాజులు ఎదుట, గవర్నర్ ఎదుట హేళన చేయబడ్డాడు. దేవుని కొరకు ఎన్ని భరిస్తున్నాడు పౌలు గారు. అయినప్పుడు కూడా ఆయనలో తొణుకు లేదు, బెణుకు లేదు, భయం లేదు. ధైర్యముగా స్వస్థ బుద్ధితో సత్యం ఉన్నట్టుగా ఆయన సువార్త ప్రకటించేది మానలేదు. కాబట్టి పౌలు గారి కోరిక, దేవుని యొక్క సంకల్పం కూడా అది నెరవేర్చడానికి ఎన్నో కష్టాల ఓడలో కూడా ఎన్నో బాధలు, ఇవన్నీ దేనికోసం పౌలు గారికి? ప్రభు నిమిత్తమై. అందుకే క్రీస్తు నిమిత్తమై నేను ఖైదీనయ్యాను, క్రీస్తు కొరకు ఇవన్నీ నేను పొందాను. కాబట్టి ఆయన మరణం, ఆయన భూస్థాపన, పునరుత్థానాల్లో శక్తికి నేను ఎరగాలి. కాబట్టి ఆయన శ్రమల్లో నేను పాలువాడు కావాలని ఫిలిప్పీ 3లో పౌలు సెలవిస్తాడు. కాబట్టి మనం కూడా పౌలులాగా నిజంగా ఆయన పునరుత్థాన ఫలం ఆశించే వారమైతే వచ్చేటువంటి ప్రభు నిమిత్తం వచ్చేటువంటి ఈ పరిస్థితులన్నింటిలో కూడా మనం కూడా పౌలు గారిలాగా నిలబడి ముందు కొనసాగాలి. అలాగ చేయడానికి ఒక మంచి తీరు మనం చేసుకుంటాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. ఏదైనా ప్రభా, మరి పౌలు గారి జీవితం ద్వారా అనేకమైన సత్యాలు మీరు మాతో మాట్లాడారు. దాన్ని గవర్నర్ అయిన ఫేస్తు ముందు, అగ్రిప్ప రాజా బెర్నీకే ముందు పౌలు గారు చెప్పిన పాత సాక్ష్యము, కొత్త సాక్ష్యం, దర్శనం గురించి కూడా చెప్పాడు. పౌలు గారిని ప్రభా సువార్త చెప్పినప్పుడు వెర్రివాడు అన్నారు. తండ్రి మిమ్మల్ని కూడా మతి చెల్లించిన వాడు అన్నారు, దయ్యం పట్టినవాడు అన్నారు. ఈనాడు లోకానికి కూడా సువార్త అట్లాగే ఉంది, తన వెరితనంగానే ఉంది. ఆ శక్తిని పొందిన వారికే రక్షించబడిన వారు దేవుని శక్తిగా ఉంది. కాబట్టి లోకాన్ని మీరు రక్షించండి, దర్శించండి. దయలు మా తండ్రి, ఈ రీతిగా మరి పౌలు గారు తండ్రి ఒక దైవ సేవకునిగా అనేక అనుభవాలు కలిగి ఆత్మ ద్వారా నడిపించబడేవాడిగా హెచ్చరిస్తున్నప్పటికి కూడా నిజ సేవకుని యొక్క మాట వారు తీసుకోలేదు తండ్రి. గొప్ప నష్టం, ప్రమాదం జరుగుతుంది ముందు వచ్చిన వాళ్ళలో. కాబట్టి మేము దేవుని సేవకులు తను హెచ్చరించినప్పుడు ఆ మాటలు మేము తీసుకోవాలని, లోబడాలని మీరు కోరుతున్నారు. అలాగే మమ్మల్ని సిద్ధపరచండి, సహాయం చేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మీ దీవెనలతో, మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నడిపించమని, సహాయపడమని, భవిష్యత్ సేవగా సిద్ధపరచమని మీకు అప్పగించుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ సమస్త మహిమగంత మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అతి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము చిరచిన మనకును, తను ప్రేమించే వారికిని, సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక.